మీ చిత్తాన్ని మాకు వెల్లడి చేయండి. మీ చిత్తం ఎదుట మేము సంపూర్ణ విధేయులమగుటకై మాకు సహాయం చేయండి అని ప్రతి ఒక్కరము కోరుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ మహిమగల దేవ, మహిమగల దేవ, మహిమగల దేవ, మహాగణుడైన దేవ, అయ్యా ఈ మూడవ దినపు ఉదయకాల కూడికలోకి మేము వచ్చాము తండ్రి. చదువుబడిన లేఖన భాగం ద్వారా మీరు మమ్మల్ని అందరినీ దర్శించండి నాయన. మీ వాక్కును మాకు బయలుపరచండి ప్రభు. మా అందరి పట్ల మీ చిత్తాన్ని వెల్లడి చేయండి నాయన. మీ చిత్తం మీద సంపూర్ణ విధేయమగుటకై మీ విధేయత ఆత్మను మాలో కుమరించండి ప్రభు. అయ్యా ఏ విధమైన ఆటంకాలు లేకుండా అందరినీ మీరే దర్శించండి. మీ చిత్తం నెరవేర్చుకోనండి. సమస్త మహిమ మీకే చెల్లిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ మనం చదువుకున్నాము ఏంటంటే, ఇందు విషయమై వ్రాయబడినదేమనగా ఆదామను మొదటి మనుషుడు, జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడినది. కడపటి ఆదాము, జీవింపజేయు ఆత్మయు ఆయను అన్నారు. అనగా ఇద్దరు ఆదాముల గురించి మనం చెప్తున్నారు. బైబిల్ గ్రంథంలో ఎంతమంది ఉన్నారు? ఆదాములు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకటి మొదటి ఆదాం అనగా భూమి మీద మొట్టమొదటి నరుడు. రెండవ ఆదాం అనగా మన ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పుడు మొదటి ఆదామును గూర్చియు కడపటి ఆదామును గూర్చియు ఎందుకు ఈ విధంగా మొదటి ఆదామని కడపటి ఆదామని బైబిల్ చెప్తోంది అనేదే మనందరూ తెలుసుకోవాలి. హల్లెలూయా. అయితే దేవుడు ఏం చేశాడంటే, మొట్టమొదట ఈ భూమి ఆకాశాలన్నింటిని సృజించినప్పుడు ఆయన మానవుడు ఈ భూమి మీద ఉండడానికి కావలసిన సమస్త వసతులన్నీ ఏర్పాటు చేసి చివరిగా మానవుడిని తయారు చేసి ఈ భూమి మీద పెట్టాడు. ముందు మానవుడికి కావలసిన అన్ని వసతులు, అన్ని రకాల అవసరాలు కావలసిన అన్నీ కూడా, ఇంకా ఫలానా కొదువ ఉంది, ఫలానా లోటు ఉంది అనేది ఏ వంక లేకుండా మానవుడికి అవసరమైన సమస్తాన్ని ఈ భూమి మీద దేవుడు ఏర్పాటు చేసి చివరిగా మనిషిని తయారు చేసి ఈ భూమి మీద పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయు ఊదగా నరుడు జీవాత్మ ఆయను అని మనం చదువుకున్నాం మొన్న. ఆ విధంగా నరుణ్ణి దేవుడు చేసుకున్నాడు. ఇప్పుడు నరుణ్ణి దేవుడు తయారు చేసుకున్నప్పుడు ఎలా ఉన్నాడు అంటే, అతడు జీవాత్మగా ఉన్నాడు. చదువుతారు మళ్ళీ ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం చదవండి. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు. నరుడు ఏమయ్యాడట? నరుడు జీవాత్మగా అయ్యాడు. ఎందుకనగా మన దేవుడు యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పాడు, దేవుడు ఆత్మ అన్నాడు. దేవుడు ఏమయ్యున్నారు? దేవుడు ఆత్మస్వరూపి అయిన దేవుడు. అయితే మానవుణ్ణి కూడా ఆ దేవుళ్ళలో వచ్చినటువంటి ఆ జీవాత్మను మానవుల్లో పెట్టాడు. నేలమంటితో నరుణ్ణి నిర్మించాడు. అంటే ఈ మట్టితో ఒక బొమ్మను తయారు చేశాడు ముందు దేవుడు. తర్వాత అతనిలో దేవుడు తనలో నుండి ఊదిన ఆత్మను ఇక్కడ పెట్టాడు మనిషిలో. ప్రైజ్ ది లార్డ్. అంటే మానవాత్మ అనేది దేవుడు సృష్టించాడు. మానవాత్మ ఇప్పుడు మనిషికి ఉన్నట్టుగా ఈ జంతువులకు కానీ, పక్షులకు కానీ, జలచరములకు కానీ, చెట్లకు కానీ ఇవన్నింటికి ప్రాణం ఉంటుంది కానీ ఆత్మ ఉండదు. వాటన్నింటికి ఏముంటుంది? అవన్నీ ప్రాణంతోనే ఉంటాయి. కానీ వాటికి మనలాగా మనుషుల మాదిరిగా వాటికి ఆత్మ అనేది ఉండదు. అందుకే వాటికి పరలోకం కానీ నరకం కానీ ఉండవు. అవి భూమి మీద జీవించినంత కాలం జీవించి బ్రతికి ఒక దినమున చచ్చిపోతాయి, మట్టిలో కలిసిపోతాయి. కానీ మానవుడు అలా కాదు. మనుష్యుడు ఆ విధంగా ఈ భూమి మీద పుట్టి బతికినంత కాలం బ్రతికి చనిపోవటానికి దేవుడు మనిషిని చేసుకోలేదు. దేవుడు మనిషిని ఎందుకు చేసుకున్నాడు అంటే, జీవాధిపతిని దేవుడు ఆయన జీవించున్నంత కాలం ఈ మానవులమైన మనం కూడా ఆయనతో పాటే యుగ యుగాలు ఉండాలనే ఉద్దేశంతో చేసుకున్నాడు మనల్ని. చూసారా దేవుడు ఎంత మంచి దేవుడు. మనల్ని ఆయనతో మనము ఎవరినైనా మన ఇంట్లో ఉండనిస్తామా?
మన ఇంట్లోకి మనం కట్టుకున్నాము ఒక మంచి చక్కని ఇల్లు. మన ఇంట్లోకి ఎవరినైనా రానిస్తామా? ఒకరు వచ్చినా ఒక పూట, బంధువులు వచ్చినా ఒక వారం రోజులు ఉంటుండొచ్చు. అంతకంటే ఎక్కువ ఉంటే ఇంకా సనువులు మొదలవుతాయి, ఎప్పుడు పోతారో ఏంటో అని కదా. కానీ మన దేవుడు అలా కాదు. ఆయన ఉన్నటువంటి ఆ పరలోకంలో, ఆ నిత్యత్వంలో, ఆ నిత్య స్వాస్థ్యంలో ఆయనకున్న సమస్తం మీద మనకు హక్కునిచ్చి, అధికారాన్ని ఇచ్చి, అన్నీ ఇచ్చి, ఆయనకున్న అన్నింటి మీద మనకు స్వాస్థ్యాన్ని, మనకు అధికారం ఇచ్చి, హక్కునిచ్చి మనల్ని తనతో పాటు యుగ యుగాలు పెట్టుకోవాలనుకుంటున్నాడు. అందుకే మానవుణ్ణి దేవుడు ఇష్టపడి తయారు చేసుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. మనిషిని దేవుడు ఎంతగానో ఇష్టపడి రూపించుకొని తయారు చేసుకున్నాడు, మనల్ని ఆ విధంగా నిర్మించుకున్నాడు. అందుకే దేవుడైన యెహోవా నేల మట్టితో నరుణ్ణి నిర్మించెను. ఆకాశ పక్షులను చేసినప్పుడు నిర్మాణం జరగలేదు. అవి కలుగును కాకంటే కలిగినాయి, చెట్లన్నీ మొలుచును కాకంటే మొలిచినాయి, నీళ్ళలో ఉండే చేపలు కలుగును కాకంటే కలిగినాయి, భూమి మీద ప్రాకే పురుగులు కానీ, పశువులు కానీ, జంతువులు కానీ అన్నింటిని దేవుడు కలగజేశాడు ఆయన నోటి మాటల చేత. అన్నీ కూడా ఆయన నోటిలోండి వచ్చిన వాక్కుల చేత అవన్నీ సృష్టించబడ్డాయి. ప్రపంచములు మొత్తం దేవుని వాక్యం చేత నిర్మాణమైంది. ప్రైజ్ ది లార్డ్. ప్రపంచమంతా కూడా ఎలా సృష్టించబడింది? వాక్యంలో అలా రాయబడి ఉంది. చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం చదవండి. దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి, ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనవి కనబడేడు పదార్థముల చేత నియమింపబడలేదనియు విశ్వాసం చేత గ్రహించుకొనుచున్నాము. మనం విశ్వాసంతో గ్రహించాల్సిన విషయం ఏంటంటే, దేవుని బిడ్డలమైన మనము ప్రపంచములు అనగా ఈ ప్రపంచములన్నీ కూడా కేవలము దేవుడు తన మాటల చేత, అంటే తన వాక్కుల చేత నిర్మించాడట. ప్రైజ్ ద లార్డ్. అవి ఇప్పుడు మనిషి ఏదైనా ఒక వస్తువు తయారు చేశాడు అనుకో, దానికంటే ముందు ఒక పదార్థం తీసుకుంటాడు. ఇప్పుడు ఈ యొక్క బల్ల తయారు చేశాను. ఎలా చేశాను అంటే, ముందు ఒక చెక్క తీసుకొని, ఆ చెక్క ఎక్కడి నుంచి వచ్చింది? ఒక చెట్టులో ఉండి వచ్చింది. ఆ చెట్టును నరికి ఆ పదార్థం చేత ఈ బల్ల నిర్మించాం. మనము ఇదివరకు ఏదైనా ఒక పదార్థం ఉంటే మరొక పదార్థాన్ని తయారు చేయగలుగుతాం. కానీ దేవుడు అలా కాదు. అసలు ఈ యొక్క ఏ పదార్థము లేకుండానే ఈ ప్రపంచములన్నింటినీ కూడా దేవుడు తన నోటి మాటల చేత సృష్టించేశాడు. అంత గొప్ప శక్తిమంతుడు మన దేవుడు. మనం నమ్మిన దేవుడు సామాన్యుడు కాదు. ఆయన మన ఊహలకు అందనటువంటి గొప్పవాడు. మనం మన జ్ఞానం చేత ఆయన ఎలాంటోడో అని ఆలోచన చేయలేనటువంటి వాడు. మనం ఆలోచన చేసిన మన ఆలోచనకు అసలు అందడు ఆయన, దొరకడు మనకి. అంత మహోన్నతుడైన దేవుడు, అంతటి శక్తిమంతుడైన దేవుడు, అంతటి మహాత్మ్యము కలిగిన దేవుడు. ఆ దేవుడు అల్పులము బలహీనమైన మనలను తయారు చేసి తనతో పాటు యుగ యుగాలు తన మహిమలో, తన నిత్యత్వంలో, తన స్వాస్థ్యాన్ని మనకిచ్చి ఆయనతో పాటు యుగ యుగాలు ఉండడానికి మనం తయారు చేసుకున్నాడంట. ప్రైజ్ ద లార్డ్. అయితే మనల్ని తయారు చేసేటప్పుడు ఎలా చేశాడు అంటే, అన్నింటిని చేసినట్లుగా నోటి మాటలతో చేయలేదు. దేవుడే స్వయంగా నేల మంటితో నరుణ్ణి నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయు ఊది నరుడిని జీవాత్మగా చేశాడు. ఇప్పుడు నరుడు ఏమై ఉన్నాడు? మొదటి మానవుడు నరుడు జీవాత్మగా ఉన్నాడు. అన్నీ కూడా జీవించే ప్రాణులు. ఇవన్నీ జీవించే ప్రాణులు. మనం జీవించే ఆత్మలుగా ఉండాలని దేవుడు సృజించాడు. ప్రైజ్ ద లార్డ్. అలా సృజించబడినటువంటి మానవుడు ఇప్పుడు దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమించి పాపం చేయటం ద్వారా అతడు ఏమైపోయాడంటే ఆ జీవాన్ని కోల్పోయాడు. ఆ జీవాన్ని ఎప్పుడైతే నష్టపోయాడో పాపం చేసి, ఇప్పుడు మిగతా ప్రాణులలాగా, పక్షుల్లాగా, పశువుల్లాగా, జంతువుల్లాగా తయారైపోయాడు.
అందుకే మనం చదువుతున్నాం అక్కడ, ఆదామను మొదటి మనుషుడు, జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. అంటే ఆదాము అని మొదటి మనిషిని దేవుడు జీవించే ప్రాణిగా చెయ్యలేదు. దేవుడు ఆ మనిషిని జీవించు ఆత్మగా చేశాడు. ఎలా చేశాడు? జీవించు ఆత్మగా ఉండాల్సిన మానవుడు పాపం చేసి దేవుని ఆజ్ఞను అతిక్రమించి అవిధేయత చూపుట ద్వారా ఇప్పుడు జీవాన్ని కోల్పోయాడు. ఆత్మ యొక్క జీవాన్ని కోల్పోయాడు. ఆ కోల్పోయడాన్ని బట్టి, ఆ నష్టపోవడాన్ని బట్టి ఇప్పుడు ఏమైపోయాడు? మనిషి కేవలం శరీరం కలిగిన, ఒక ప్రాణంతో ఉన్నటువంటి శరీరం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. అనగా మిగతా ప్రాణులు ఎలాగైతే బ్రతుకుతున్నాయో అలాగే మానవుడు కూడా అలా బ్రతికినన్నాళ్ళు బ్రతికి చచ్చిపోయే స్థితిలో ఉన్నాడు అన్నమాట. అయితే మరి అతనిలో ఉన్న ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? దేవుడి దగ్గరికి వెళ్ళే అర్హత నష్టపోయాడు కదా. జీవం ఉంటేనే దేవుడు రాణిస్తాడు. జీవం కోల్పోయాడు కదా, దేవుని జీవం. ఈ ఆత్మ ఏమో నిజం చెప్పాలంటే ఆత్మకు మరణం ఉండదు. అది ఉంటే పరలోకంలోనైనా ఉండాలి, లేకపోతే పాతాళంలోనైనా ఉండాలి. ఉంటే పరలోకంలో నిత్యత్వంలో దేవుడితో పాటు ఉండాలి. లేదనుకుంటే ఆ సాతాను కొరకు ఏర్పాటు చేసినటువంటి నరకంలో వాడితో పాటు ఆ నరకంలోనైనా ఉండాలి. నరకం అనేది సాతానుకు వాని సైన్యానికి ఏర్పాటు చేసినటువంటి చోటది. నరకమును దేవుడు మానవుల కొరకు తయారు చేయలేదు. నరకాన్ని దేవుడు మన కొరకు చేయలేదు. కానీ ఆ సాతాను వాని కొరకు చేయబడిన నరకంలోనికి ఈ మానవులు దేవుడు ఇష్టపడి, దేవుడు ఎంతగానో ప్రేమించి చేసుకున్నటువంటి మానవులను తనతో పాటు ఈడ్చుకెళ్ళి ఆ నరకానికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మనందరినీ మోసగించి దేవునికి వ్యతిరేకమైన పాపాలు మన జీవితాల్లో ప్రవేశపెట్టి మనల్ని దేవునికి దూరం చేసి మనలోని ఆత్మ సంబంధమైన జీవాన్ని నష్టం చేసి ఇప్పుడు మనలను తనలో కలుపుకొని తనకు బానిసలుగా చేసుకొని మనందరినీ అలా ఈడ్చుకుంటూ నిత్య నాశనమైన నరకానికి లాక్కెళ్ళిపోతున్నాడు. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? మానవులం అంటే నరకం వైపు ప్రయాణిస్తున్నాము. ఈ విధంగా దేవుడు తాను సృష్టించుకున్న మానవుడు, తాను ఇష్టపడి చేసుకున్న మానవుడు సాతాను మాయలో పడి మోసగించబడి పాపం చేసి ఆత్మలో జీవం కోల్పోయి దేవునికి దూరం అయిపోయి సాతానుకు బానిసగా మారిపోయి వాని చేత ఈడవబడి ఆ నరకంకి లాక్కు వెళ్ళబడుతున్న మానవులను దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. అందుకే యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్పాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లుగా ఆయనను అనుగ్రహించెను అంటున్నారు. అంటే మనం ఎవరము నశింపకూడదు, మనం నిత్య జీవానికి రావాలని తన అద్వితీయ కుమారుని యేసును మన కొరకు ఈ లోకానికి పంపటం జరిగింది. ఆ యేసునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నాశనానికి వెళ్ళకుండా, వారు నరకానికి వెళ్ళకుండా నిత్య జీవానికి వెళ్ళడానికి కావలసిన సమస్త ఏర్పాట్లను మన ప్రభుని యేసు ఆయన పొందిన శిలువ మరణం ద్వారా మన పాప జీవితాన్ని తీసేసి మనకున్న శాపాన్ని తొలగించి మన జీవితాల్లో ఉన్న మరణాన్ని తొలగించి మనం కోల్పోయిన ఆత్మీయ జీవాన్ని తిరిగి మనకు ఇవ్వడానికి ఆయన వెల చెల్లించి మనందరినీ తన వైపు ఆకర్షించుకోవడానికి ఆ సువార్త సత్యాన్ని మనకి ఈరోజు అందిస్తున్నాడు. ఆ సువార్తను ఎందరైతే విని ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు నశింపక నిత్య జీవానికి పొందవలసినటువంటి ఆత్మ సంబంధమైన జీవాన్ని వారు పొందుకోగలుగుతారు. ఆ విధంగా ప్రభువుని యేసునందు ఎందరైతే విశ్వాసం ఉంచుతారో వారికి దేవుడు మొట్టమొదట ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు అంటే ఆత్మ యొక్క జీవాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. అర్థమవుతుందా మీకు? మన దేవుడు మనకి ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు? మన ప్రభుని యేసుక్రీస్తు ద్వారా మొదటి మానవుడు కోల్పోయిన ఆత్మ యొక్క జీవాన్ని తిరిగి మన ఆత్మలకు దేవుడు ఇవ్వాలి అని కోరుతున్నాడు. ఇప్పుడు మీరందరూ యేసు దగ్గరికి ఎందుకు వస్తారు? యేసు వద్దకు ఎందుకు వస్తారు? మీరు ఏదో ఆరోగ్యం కొరకో, కుటుంబంలో ఉన్న సమస్యల కొరకో, జీవితంలో ఉన్న బాధలు పోగొట్టుకోవటం కొరకో. ఎందుకంటే మనుషులం కదా, మనకు ఎన్నో కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలు పోవాలనుకుంటాము.
బాధలు ఉంటాయి, ఆ బాధలు తీసివేయబడాలనుకుంటాము. అప్పులు ఉంటాయి, ఆ సమస్యలు తీసేసుకోవాలనుకుంటాము. మనకు ఆశీర్వాదాలు కావాలనుకుంటాము. మనకు ఎన్నో కోరికలు ఉంటాయి, ఆ కోరికలు తీర్చుకోవాలనుకుంటాము. ఏ దేవుడి దగ్గరికి వెళ్తే మన కోరికలు తీరుతాయి, ఏ దేవుడి దగ్గరికి వెళ్తే మన బాధలు పోతాయి, ఏ దేవుడిని నమ్ముకుంటే మనకు ఆరోగ్యం దొరుకుతుంది, ఏ దేవుడి దగ్గరికి వెళ్తే మన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది అని అలా వెతుకుతాము. ఎప్పుడు యేసయ్య మనకు దొరుకుతాడు. అప్పుడు యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు ఇవన్నీ పోతాయి అని ఎవరైతే గ్రహిస్తారో అప్పుడు వారు యేసు వద్దకు వస్తారు. ఆయన దగ్గరకు వచ్చిన వారికి నిజంగానే సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది, అనారోగ్యం నుండి విడుదల దొరుకుతుంది, ఆశీర్వాదాలు దొరుకుతాయి, అనుకున్న పనులు జరుగుతాయి, మన కోరికలు తీరుతాయి. అయితే నేను చెప్తున్న విషయం ఏంటంటే, అవన్నీ మీకు దొరికినా, మీరు అనుకున్న పనులు జరిగినా, మీకు ఆరోగ్యం దొరికినా, ఆశీర్వాదాలు దొరికినా, మీ కోరికలు తీరినా, మీకు ఆత్మీయ జీవం అనేది దొరకదు. మనం ఆయన దగ్గరికి ఎందుకు రావాలంటే, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే మనకు జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? మనం చదివాం కదా, మొదట మూల వచనం ఏం చదివాం? ఆదామను మొదటి మనుషుడు, జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము, జీవింపజేయు ఆత్మయు ఆయను అని చదివాము. అంటే ఇద్దరు ఆదాములు. మొదటి ఆదాము జీవించే ప్రాణిగా మారిపోయాడు, ఆ ప్రాణికి పుట్టిన ప్రాణులం మనమైవాం. ఇప్పుడు మనలో ఆత్మ ఉంది కానీ దాంట్లో జీవం లేదు. జీవం లేకపోతే ఆ జీవం లేని ఆత్మ పరలోకానికి, నిత్యత్వానికి, దేవుడి దగ్గరికి వెళ్ళడానికి అర్హత లేదు. అందుకని మనం నరకానికి వెళ్ళడం ఆ దేవుడికి ఇష్టం లేదు. అందుకే మన ప్రభు అయిన యేసు అనేటువంటి ఆయన అద్వితీయ కుమారుడైన యేసును మన కొరకు ఈ లోకానికి పంపించాడు. ఆయన ఈ భూమి మీద కడపటి ఆదాముగా జన్మించాడు, మనుష్య కుమారుడిగా జన్మించాడు. ఆయన ఎందుకు మానవుడిగా ఈ లోకంలోకి వచ్చాడు అంటే, ఆయన నిజమైన మానవుడిగా ఈ లోకంలో పుట్టి ఆయన జీవించి మన కొరకు వెల చెల్లించి మనందరం కోల్పోయిన ఆ జీవాన్ని తిరిగి మనకు ఇవ్వడానికి ఆయన రావటం జరిగింది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆయన జీవం ఇవ్వడానికి మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఆయన దగ్గరికి ఎందుకు రావాలి? మీరు చెప్పండి, ఎందుకు రావాలి ఆయన దగ్గరికి? మనం కూడా ఆయన దగ్గరికి, ఆయన జీవం ఇవ్వడానికి వచ్చాడు. ఇప్పుడు మనం కూడా నాకు ఆ జీవం కావాలి ప్రభువా అని రావాలి. ప్రైజ్ ది లార్డ్. మనకేం కావాలి? మన ఆత్మకు జీవం కావాలి. అర్థమవుతుందా? ఇప్పుడు నాకు ఆ శరీరంలో ఆరోగ్యం లేదు, శారీరకంగా నాకు అనారోగ్యం వచ్చింది. నేను అనారోగ్యంతో ఒకవేళ చనిపోయినా కూడా నేను యేసు వద్దకు వచ్చి అదివరకే ఆత్మలో జీవం పొందాను కాబట్టి ఈ శరీరంలో అనారోగ్యంతో నేను చనిపోయినా కూడా నేను ఎక్కడికి వెళ్తానో తెలుసా? ఈ శరీరంలో ప్రాణం పోయినా కూడా ఆత్మలో జీవం ఉంది కాబట్టి నేను దేవుడి దగ్గరికి వెళ్తాను. ప్రైజ్ ది లార్డ్. మరి జీవం లేదనుకో, అప్పుడు నేను ఎక్కడికి వెళ్తాను? పాతాళానికి వెళ్ళిపోతాను, తీర్పులోకి వెళ్తాను, నరకంలో తోయబడతాను. అందుకే మనం ఎవరము నరకానికి పాత్రలం కాకుండా, తీర్పు పాలు కాకుండా, పాతాళంలోకి వెళ్లకుండా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుని యొద్దకు వెళ్ళే ఒక ద్వారం, ఒక మార్గం మన కొరకు తెరవబడింది. ప్రైజ్ ది లార్డ్. అందుకే మనందరము ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆయన ఇచ్చే జీవాన్ని మనం పొంది నిత్య జీవానికి వారసులం కావాలి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనం వాక్యం ఇక్కడ రాసి పెట్టాము. ఏమన్నారు? క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చను అని చదువుతాను. ఏం చేశాడు ఆయన? క్రీస్తు యేసు మరణమును నిరర్ధకం చేసేశాడు. చనిపోయిన మన ఆత్మకు మరణం పట్టింది. ఆ మరణమును నిరర్ధకం చేసి ఇప్పుడు మన ఆత్మకు జీవాన్ని ఇచ్చాడు. మనకు అక్షయమైన లోకాన్ని ఇస్తున్నాడు. అర్థమవుతుందా? క్షయమైపోయే జీవితం కాదు ఇది. అక్షయతను మన జీవితాల్లోకి మనకు సువార్త ద్వారా వెలుగులోకి తెచ్చి మనందరికీ మన ఆత్మలకు జీవాన్ని ఇచ్చి మనని అక్షయతలోనికి నడిపిస్తున్నాడు. అక్షయత అంటే ఇంకా ఎన్నడూ నశించనిది. క్షయమైపోయేది అంటే నశించిపోయేది. మనం క్షయమైపోయే శరీరంలో ఉన్నాము. మన దేవుడు అక్షయమైన ఆత్మను మనకిచ్చి, ఆత్మీయ జీవితాన్ని ఇచ్చి మన నిత్య జీవానికి చేర్చుకోవాలని కోరుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే జనాలు
ఆయన దగ్గరికి ఎందుకు వస్తారు అంటే ఎన్నెన్నో విషయాలు పొందుకోవడానికి వస్తారు, కానీ జీవం పొందుకోవడానికి మాత్రం రారు. ఏం పొందుకోవడానికి రారు? యేసు ప్రభువే చెప్పాడు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు చాలా మంది ఆయన దగ్గరికి వచ్చారు, కానీ వాళ్ళ గురించి ఆయన ఏమన్నాడు చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 40వ వచనం చదువుదాం. అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానొల్లరు అంటున్నారు. ఎందుకు వస్తున్నారు మరి? జీవం పొందుకున్నట్లుగా మీరు నా దగ్గరికి రావటం లేదు. ఎందుకు వస్తున్నారట? ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ ఊర్లోకి వెళ్ళినా గుంపులుగా వస్తున్నారు. ఏ పట్టణంలోకి వెళ్ళినా గుంపులుగా తండోపతండములుగా జనాలు వచ్చేస్తున్నారు. ఎందుకు వస్తున్నారంటే యేసయ్య దగ్గరికి వెళ్తే రోగాలు బాగైపోతున్నాయి, దయ్యాల చేత పీడిపు పడుతున్న వారికి విడుదల కలుగుతోంది. ఆయన 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పంచాడంట. ఆయన దగ్గరికి వెళ్తే స్వస్థతలు దొరుకుతున్నాయి, ఆరోగ్యం దొరుకుతుంది, అద్భుతాలు జరుగుతున్నాయి, సూచక్రియలు జరుగుతున్నాయి, మహత్యాలు జరుగుతున్నాయి, గొప్ప కార్యాలు జరుగుతున్నాయి, ఆశీర్వాదాలు దొరుకుతున్నాయి అని వాటి కొరకు జనాలు గుంపులుగా వస్తున్నారు. వాళ్ళందరినీ చూసి ప్రభు అంటున్నాడు, మీరు జీవం పొందినట్లుగా నా యొద్దకు రానొల్లరు. జీవం పొందుకోవడానికి ఆయన దగ్గరికి మనందరం కూడా రావాలి. ఆయన మనకి జీవం ఇవ్వడానికి వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఏమన్నాడు? నేనే జీవాన్ని అన్నాడు. మన ఆత్మకి ఏం కావాలి? ఇప్పుడు ఒక వ్యక్తి మరణించాడు, అక్షరార్థంగా ఒక వ్యక్తి చనిపోయాడు. చనిపోతే ఆ చనిపోయిన వ్యక్తికి మంచి అతనికి ఇష్టమైన మటన్ బిర్యానీ వండి పెట్టాం. తింటాడా? తిను అంటున్నాను. తింటాడా? చనిపోయిన వ్యక్తికి మటన్ బిర్యానీ ఆయనకి ఇష్టం అని చేసి పెట్టారు. తింటాడా? ఇప్పుడు ఇంకా ఆయనకి ఇష్టమైనటువంటి మంచి వస్తువులు తీసుకొచ్చి అక్కడ పెట్టాం. తీసుకుంటాడా? నీకు ఇష్టమైన వస్తువులు ఉన్నాయి, తీసుకో అంటుంటే లేస్తాడా? తీసుకుంటాడా? ఇప్పుడు ఆయనకి ఏం కావాలి? ఆ చనిపోయిన వ్యక్తికి ఏం కావాలి? చనిపోయిన వ్యక్తికి ప్రాణం కావాలి. అట్లాగే మన ఆత్మకు ఏం కావాలంటే జీవం కావాలి. మన ఆత్మలకు జీవం కావాలి. మొదటి రోజు చెప్పినాను, మన ఆత్మలకు విడుదల కావాలని చెప్పాను. మన ఆత్మలకు ఏం కావాలి? విడుదల కావాలి. ఈ ఆఖరి రోజు చెప్తున్నాను మీకు, మన ఆత్మలకు జీవం కావాలి. మీరందరూ కూడా ఆత్మ యొక్క జీవాన్ని పొందాలి. అప్పుడు మీకు జీవాధిపతి అయిన దేవుడితో సంబంధం ఏర్పడుతుంది. చచ్చిన వాళ్ళతో మనం సహవాసం చేస్తామా? చనిపోయిన వ్యక్తి నాకు ఇష్టమైన వ్యక్తి, నా సొంత వ్యక్తి, నా రక్త సంబంధి అయినా కూడా చనిపోయిన వ్యక్తిని ఏం చేస్తాను? ఏడుస్తాను, బాధపడతాను, వేదన పడతాను, దుఃఖపడతాను. కానీ నా ఇంట్లోనే ఉండనిస్తానా? ఏం చేస్తాం? తీసుకెళ్ళి సమాధి కార్యక్రమం జరిగించేస్తాం. అక్కడే ఉండిపోతానా? నా భార్య నాకు నా సొంత నా వాళ్ళు అని చెప్పేసి అక్కడే ఉంటామా? నా కన్న తండ్రి కావచ్చు, నా అన్న కావచ్చు, నా తమ్ముడు కావచ్చు, చనిపోయాడు అని అక్కడ ఉంటానా? నేను ఏం చేస్తాను? వచ్చేస్తాను కదా. నా ఇంట్లో నేను ఉంటాను. ఆ వ్యక్తిని చనిపోయాడు కాబట్టి ఆ వ్యక్తిని నా ఇంట్లో పెట్టుకోవట్లేదు, ఆ వ్యక్తితో నేను వెళ్ళట్లేదు. వెళ్తున్నానా? వెళ్ళట్లేదు. అలాగే మనందరి యొక్క ఆత్మలకు జీవం లేకపోతే మనల్ని పరలోకానికి రానివ్వరు. చనిపోయిన ఒక వ్యక్తిని మన ఇంట్లో ఎలాగైతే పెట్టుకోవట్లేదు, అలాగే చచ్చిపోయిన ఆత్మను పరలోకము అంగీకరించదు. ఆ చనిపోయిన ఆత్మలకు, చనిపోయిన వ్యక్తిని మనం సమాధి తోటకు తీసుకెళ్ళి ఎలాగైతే సమాధి చేస్తామో, చచ్చిన ఆత్మలు కలిగిన, ఆత్మలో జీవం కోల్పోయిన ఆత్మలను నిత్య నాశనం అనే నరకంలో తోసేస్తారు. అందుకే మీరెవరు కూడా నరకంలోకి వెళ్లకుండా ఉండాలంటే, నిత్య జీవంలో దేవుడితో పాటు యుగయుగాలు జీవించాలని కోరుకుంటున్నట్టయితే మీరందరూ కూడా ఆత్మలో జీవాన్ని పొందాలి. ఆత్మ యొక్క జీవాన్ని పొందాలి. అది ఎక్కడ దొరుకుతుంది? యేసు వద్దనే దొరుకుతుంది. ఎక్కడ దొరకదు?
ఈ లోకంలో మనకి ఎక్కడా దొరకదు, ఎవ్వరి వద్ద దొరకదు, ఏ మనిషి దానిని మనకి ఇవ్వలేడు. జీవాధిపతి అయిన దేవుడు మాత్రమే మనకు ఆ జీవాన్ని ఇవ్వగలడు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఆయన తన జీవాన్ని మనకు ఎలా ఇవ్వకూడా, ఏ విధంగా ఇవ్వాలనుకున్నాడు చూడండి వాక్యములో నుండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుండి చదవండి. మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో పాటు ఏం చేశాడంట? మనలను క్రీస్తుతో పాటు బ్రతికించను అంటున్నారు అక్కడ. ఎవరితో పాటు బ్రతికించాడు దేవుడు మనల్ని? ఇప్పుడు యేసుక్రీస్తు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన తిరిగి లేచాడు. నమ్ముతున్నారా మీరందరూ? అందరు నమ్ముతున్నారా? యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు, చనిపోయాడు, సమాధి చేశారు ఆయనను. ఆయన 3వ దినాన్ని ఏమయ్యాడు? తిరిగి లేచాడు. ఇప్పుడు ఆయన అలా ఎందుకు చేశాడంటారు? ఆయన చనిపోవడం ఎందుకు? సమాధి చేయబడ్డం ఎందుకు? 3వ దినాన్ని తిరిగి లేపబడటం ఎందుకు? అలా ఎందుకు చేశాడు? ఆ విధంగా ఎందుకు చేశాడు? ఆయన ఎందుకు చేశాడంటే, సాతాను మనందరినీ పాపంలోతోనూ, లోకంతోనూ, అపరాధంతోనూ అన్నింటినీ బంధించి మనం చంపేసి మనలను సమాధిలోకి నెట్టేసినట్టుగా నెట్టేశాడు. మనందరినీ కూడా చచ్చిన వాళ్ళని ఏం చేస్తాము? చనిపోయిన వాళ్ళని సమాధి చేస్తామా? అలాగే మన ఆత్మలను సమాధిలోకి నెట్టి మూసిపెట్టేశాడు సాతాను. ఇక ఇది ఎన్నడూ తిరిగి లేవకూడదు అనుకుంటున్నాడు సాతాను. కానీ దేవుడు ఆయన కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మనందరినీ ఆ సమాధిలోకి వెళ్ళిపోయిన ఆత్మలను తిరిగి బ్రతికించుట కొరకు యేసుక్రీస్తును ఆయనను సమాధిలోనికి పంపించాడు. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు మన కొరకై ఆయన సిలువేయబడ్డాడు, చనిపోయాడు. ఆయన మరణించిన తర్వాత తీసుకెళ్ళి సమాధి చేశారు. ఆ సమాధి చేసినప్పుడు కొంతమంది శాస్త్రులు, పరిసయ్యులు ఆ కాలంలో ఉండేవారు. వాళ్ళు ఆ యొక్క పిలాతు అనేటువంటి ఆ అధికారి దగ్గరకు వచ్చి, అయ్యా, ఆ వ్యక్తి బ్రతికున్నప్పుడు నేను 3వ దినాన తిరిగి లేస్తాను అని చెప్పాడు. ఒకవేళ ఆయన శిష్యులు ఆయన శవాన్ని తీసుకెళ్లి ఎక్కడైనా దాచిపెట్టి ఆయన తిరిగి లేచాడు అని చెప్తారేమో, ఆ ప్రచారం చేస్తారేమో. కాబట్టి ఆ సమాధికి భద్రత కావాలి. అంటే చనిపోయిన వ్యక్తి తిరిగి లేస్తాడేమో అనే భయంతో వీళ్ళు ఏం చేస్తున్నారు? సమాధికి ఒక కాపలాదారులను పెట్టారు. కాపలాదారులను పెట్టడమే కాకుండా ఆ సమాధికి పెద్ద అడ్డుబండ వేశారు కదా, ఆ అడ్డుబండను ఎవరు తొలగించకుండా దానికి గొలుసులతో ఏం చేశారంటే బంధించేశారు. ఆ గొలుసులు వేసేసి దాన్ని కట్టుదిట్టం చేశారు. దానికి తాళం వేసి రోమన్ గవర్నమెంట్ వారి యొక్క సీల్ చేశారన్నమాట. ఇంకా అది ఎవరైనా ముట్టుకుంటే ప్రమాదంలో పడతారు. గవర్నమెంట్ సీల్ ఎవరైనా చెరిపేస్తే వాళ్ళు శిక్షార్హులు అవుతారు, వారికి మరణదండన విధించబడుతుంది. అందుకని దాన్ని ఎవరు ముట్టుకోవడానికి వీల్లేదని సీల్ చేశారు. సీల్ చేసి ఇప్పుడు ఏం చేశారంటే ఆ సైనికులను కొంతమందిని అక్కడ కాపలాదారులుగా పెట్టారు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? చూడండి వాక్యంలో నుండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం నుండి చదువుతాము. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను ఈ యుగమందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామం కంటే ఆయనను ఎంతో హెచ్చించి పరలోకమందు తండ్రి కుడి పార్శ్వన కూర్చుండబెట్టుకున్నాడంట. ఎక్కడ కూర్చున్నాడు ఇప్పుడు యేసయ్య? ఎక్కడుండేవాడు? సమాధిలో ఉన్నవాడు ఇప్పుడు ఏ విధంగా బయటకు వచ్చాడంటే పరలోకం నుండి దేవుడు, తండ్రి అయిన దేవుడు ఒక బలాతిశయాన్ని పంపించాడు. ఒక బలాతిశయం అంటే ఇంకా దాని మీద ఏ బలం సరిపోదనమాట. ఒక శక్తిని పంపించాడు. దాన్ని అపరిమితమైన మహాత్యపు శక్తి అంటున్నారు.
ఆ శక్తిని దేవుడు మన జీవితాల్లో వినియోగించాలనుకుంటున్నాడు. ఆ శక్తి యొక్క ప్రభావము మన జీవితాల్లోకి దేవుడు పంపించాలనుకుంటున్నాడు. అందుకు ఆ శక్తి పరలోకంలో దిగివచ్చి యేసును ఏ సమాధిలో పెట్టారో ఆ సమాధికి పెద్ద అడ్డుబండేసి గొలుసులతో చుట్టి తాళం వేసి సీల్ చేసి సైనికులను అక్కడ కాపలా పెట్టినా కూడా ఆ పరలోకంలో వచ్చిన ప్రభావం ద్వారా, ఆ శక్తి ద్వారా, ఆ బలాతిశయం ద్వారా ఏమైంది అంటే, ఎప్పుడైతే ఆ బలాతియము పరలోకంలో ఇలా దిగి వస్తుందో ఆ సైనికులు అక్కడ పడిపోయారు. ఆ సీల్ చెరిగిపోయింది, తాళం ఊడిపోయింది, గొలుసులు తెగిపోయినాయి, బండ తొలగిపోయింది. ప్రభుని యేసుక్రీస్తు పునరుత్థాన బలంతో తిరిగి లేచాడు. ఈ విధంగా తిరిగి లేవటం ఎందుకు అంటే, ఇప్పుడు 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఏం చేశాడంట? ఆయన అంటే దేవుడు, మిమ్మును అంటే మనలను యేసుక్రీస్తుతో కూడా బ్రతికించాడంట. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడు. ఇది నమ్మాలి. ఇప్పుడు మనం యేసుక్రీస్తుతో కూడా, నిన్నటి సాయంత్రం ఏమిన్నాం? యేసుక్రీస్తుతో కూడా మనం సిలువేయబడాలి. యేసుక్రీస్తుతో కూడా మన ప్రాచీన పురుషుడు ఏమవ్వాలి? సిలువేయబడాలి. ఆ ప్రాచీన పురుషుని తీసుకెళ్లి సమాధి చేసే కార్యక్రమమే బాప్తిసం. అక్కడ ఆ పని అయిపోయింది. ఇప్పుడు యేసుక్రీస్తు చనిపోయి సమాధి చేయబడిన తర్వాత 3వ దినం తిరిగి లేచాడుగా. మరి ఎందుకు తిరిగి లేచాడంటే, చనిపోయిన మన ఆత్మలను తనతో పాటు నూతన జీవాన్నిచ్చి ఆయనతో కూడా బ్రతికించుట కొరకై ఆయన చనిపోయి సమాధిలోకి వెళ్ళి 3వ దినాన తిరిగి లేచాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే చనిపోయిన మన ఆత్మలకు జీవాన్నిచ్చి బ్రతికించుట కొరకు యేసయ్య చనిపోయి తిరిగి లేచాడంట. ఆ దేవుడు మన చనిపోయిన ఆత్మలను ఆయనతో కూడా బ్రతికించేశాడు. ఈ సువార్త మనం విని అంగీకరించి, నా ఆత్మ యేసయ్యతో కూడా బ్రతికిందని నమ్మాలి. మీ ఆత్మలు యేసయ్యతో కూడా బ్రతికినవి అని నమ్మాలి. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసం కావాలి. ఇక్కడ ఏం కావాలి? నా ఆత్మ ఆయనతో ఎలా బ్రతుకుతుంది? సందేహం ఉంటే నీకు బ్రతకదు, అనుమానం ఉంటే నీకు బ్రతకదు. అనుమానం రోగం ఉన్న బాగు చేయలేము మనం. అనుమానాలతో ఎవరు కూడా భక్తిలో నడవలేరు. మీ అనుమానాలన్నీ కూడా సమాధి చేసేయండి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. ఆయనతో కూడా మీ ఆత్మలు బ్రతుకుతాయి. ప్రైజ్ ది లార్డ్. ఆయనతో కూడా మీ ఆత్మలు బ్రతుకుతాయి. ఆ బ్రతికిన యేసు, ఆ తిరిగి లేచిన యేసు, ఆ పరలోక ప్రభావం ఎప్పుడైతే దిగొచ్చిందో, ఆయన ఆ బలాతిశయం చేత మృతులలో నుండి క్రీస్తును లేపి సమస్తమైన ఆధిపత్యం కంటేను, అధికారం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను ఈ యుగమందు మాత్రమే గాక రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామం కంటే ఆయనను ఎంతో ఎత్తుకు హెచ్చించి పరలోకమందు ఆయనతో పాటు కూర్చోబెట్టారంట. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు యేసు తిరిగి లేచి ఇక్కడ ఉన్నాడా? పరలోకం వెళ్ళాడా? ఆయన అక్కడి నుండే వచ్చాడు, అక్కడికి వెళ్ళాడు. ఎందుకు అలా వెళ్ళాడు అంటే, మనకు దారి చూపించడానికి వెళ్ళాడు. ఓ మానవాత్మలారా, మీరు పాపం చేసి అపరాధం చేసి చచ్చిపోయారు. చచ్చిపోయిన మీ అందరికి జీవాన్ని ఇవ్వడానికి నేను వచ్చాను. ఇప్పుడు నేను మీ స్థానాన్ని తీసుకొని మీ పొద్దులుగా నేను చనిపోతున్నాను, చనిపోయి సమాధి చేయబడుతున్నాను. నేను ఇప్పుడు 3వ దినాన తిరిగి లేవబోతున్నాను. నేను లేచేటప్పుడు మీ చచ్చిన ఆత్మలను కూడా నాతో కూడా బ్రతికించుకుంటాను. నేను బ్రతికి ఏ విధంగా పరలోకానికి వెళ్ళి తండ్రి కుడిపార్శ్వంలో కూర్చుంటాను, అలాగే మీ ఆత్మలను కూడా నాతో కూడా బ్రతికించడమే కాకుండా నాతో కూడా తీసుకుని వెళ్ళి నేను కూర్చున్న చోట మీ ఆత్మలను కూర్చోబెడతాను అని చెప్తున్నాడు. అందుకే ప్రభు అంటున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు. అంటే ఆయన ద్వారానే మనందరం ఎక్కడికి వెళ్తున్నాము? ముందు మనం ఆత్మలో తండ్రి దగ్గరికి వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ విధంగా బ్రతికిన ఆత్మ ఎక్కడుంటుంది? బ్రతికిన ఆత్మను మళ్ళీ ఇక్కడ పెట్టాడు మన ప్రభువు.
బ్రతికిన ఆత్మను ఆయనతో పాటు తీసుకుని వెళ్ళి ఆయనతో పాటు పరలోకమందు కూర్చోబెడతాడు. చదవండి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుండి 7వ వచనం వరకు చదవండి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారము ఉండినప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహాదైశ్వర్యమును రాబో యుగముల్లో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఏమంటున్నారు? క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి ఆయనతో కూడా పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టారంట. కూర్చుండబెట్టెను అన్నారు కానీ కూర్చుండబెడతాడు అంటలేడు. ఏమంటున్నాడు? కూర్చుండబెట్టేశాను అంటున్నాడు, కూర్చుండబెట్టాను అంటున్నాడు. ఇప్పుడు మనం ఎక్కడున్నట్టు? ఆత్మలో యేసునందు విశ్వాసం ఉంచి ఆయన ఇచ్చిన రక్షణ పొందిన వారంతా కూడా ఆత్మలో వారందరూ క్రీస్తునే బ్రతికారు. ఆ బ్రతికిన యేసయ్యతో పాటు పరలోకానికి వెళ్ళి ఆయనతో పాటు పరలోకమందు ఆయన కూర్చున్న సింహాసనమునందు కూర్చున్నారు. మనందరం ఆత్మలో జీవం పొంది ఎక్కడున్నాం ఇప్పుడు? మన ఆత్మ పరలోకంలో ఉంటది. శారీరకంగా మనం ఇక్కడ ఉంటాం. అర్థమవుతుందా? మన ఆత్మ ఎక్కడుంది ఇప్పుడు? దానినే రక్షణ అంటారు. మన ఆత్మ జీవం పొంది ప్రభుతో పాటు సేఫ్టీగా ప్రభుతో పాటు పరలోకం వెళ్ళి అక్కడ కూర్చుంటుంది. హల్లెలూయా. ఇంకా అక్కడి నుంచి మనం మళ్ళీ పడిపోకూడదు. అక్కడి నుంచి పడిపోతే మళ్ళీ మనల్ని బతికించి తీసుకెళ్ళడానికి రెండవసారి యేసు ప్రభు రాడు. ఒక్కసారి వచ్చాడు, మన కొరకు వెల చెల్లించాడు, మన ఆత్మలను బ్రతికించాడు, ఆయనతో పాటు తీసుకెళ్ళాడు, అక్కడ కూర్చోబెట్టుకున్నాడు. ఈ సత్యాన్ని ఎందరైతే వింటున్నారో, అంగీకరిస్తున్నారు, విశ్వసిస్తున్నారు, వారు చనిపోయిన ఆత్మలు ఆయనతో బ్రతుకుతున్నాయి, ఆయనతో పాటు వెళ్ళిపోతున్నాయి, ఆయనతో పాటు పరలోకమందు ఆయనలోనే ఉంటున్నాయి. హల్లెలూయా. ఆయన కూర్చున్న సింహాసనం నందు కూర్చుంటున్నాయి. ఇక వారి జీవితాల్లో ఈ లోకంలో శారీరకంగా ఉంటున్నారు. అప్పుడు వాళ్ళు ప్లేస్ ఖాళీ అయిపోయిందిగా. మరి అక్కడ దేవుడు ఏం చేస్తాడంటే ఈ సత్యవాక్యం అక్షయ బీజం ద్వారా మనకు ఒక కొత్త జన్మనిస్తాడు, నూతన జన్మనిస్తాడు. మనలో ఒక దేవుడు ఆయన వాక్యం ద్వారా ఆత్మ ద్వారా మనకు ఒక కొత్త జన్మనిచ్చి దేవుని కుమారుని పుట్టిస్తాడు. అలా పుట్టినవాడు దేవుని కుమారుడు. అందుకే దేవుని మూలంగా పుట్టిన వాళ్ళు ఆయన బీజం నిలుచును గనక వాడు పాపం చెయ్యజాలడు అని చెప్తున్నారు. మన ఆత్మేమో అక్కడుంది, ఇక్కడేమో దేవుడు మనకు ఒక కొత్త జన్మనిస్తున్నాడు. అందుకే యేసయ్య నికోదేముతో అన్నాడు, ఒకడు కొత్తగా జన్మించితేనే గాని వాడు దేవుని రాజ్యంలో చూడలేడని నీతో నిశ్చయంగా చెప్తున్నానని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ విధంగా మనము దేవుని బిడ్డలుగా కొత్త జన్మ పొందుతున్నాము. ఈ విధంగా కొత్త అనుభవంలో మనం నడుస్తాము. మనం పరలోక సంబంధులుగా, వెలుగు సంబంధులుగా, దైవ సంబంధులుగా, దేవుని బిడ్డలుగా ఈ లోకంలో జీవించాలి. ఇది ఆత్మలో జీవం పొంది ఆ విధంగా మన ఆత్మను బ్రతికించుకొని ప్రభుతో పాటు మనం కూర్చొని ఈ లోకంలో మన యాత్ర కొనసాగించాలి. ఇలా జీవించేవారు వారు బ్రతికినంత కాలం ఎలా ఉంటారు, ఏం చేయాలి అని చూస్తే వాక్యంలో ఇలా రాయబడింది. కొలస్సై పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి చదవండి. కొలస్సై పత్రిక 3:1 నుండి చదవండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి. ఏం వెతకాలంట? పైనున్న వాటిని వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమునందు కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఎలయనగా మీరు మృతి పొందితిరి. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఎక్కడుంది?
ఎక్కడ దాచబడి ఉంది? మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మీ జీవం అంటే మీ ఆత్మ జీవము. మీ ఆత్మ క్రీస్తుతో కూడా దేవునిలో దాచబడి ఉన్నది. మీ జీవం అక్కడుంటే మీ మనస్సు ఎక్కడుండాలి చెప్పండి? మీ జీవం ఎక్కడుంది? క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు చదవండి. పైన వాటి మీదనే గాని భూసంబంధమైన వాటి మనసు పెట్టుకొనకూడదు. ఏదైనగా మీరు మృతి పొందుతుంది. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమైన క్రీస్తు చెప్తున్నారు, మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు అంటున్నారు. మనకు జీవమైన క్రీస్తు మన కొరకు ఒక దినమున మధ్యాకాశమున బయలుపరచబడబోతున్నాడు, ప్రత్యక్షం కాబోతున్నాడు. ఆయన ప్రత్యక్షం అయినప్పుడు, మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనం కూడా ఆయనతో కూడా ప్రత్యక్షం అవుతాము అంటున్నారు. ప్రైజ్ ద లార్డ్. మరి ఇప్పుడు మీరందరూ జీవాన్ని పొందారా అంటే అనుమానించొద్దు. సువార్త సత్యం మీకు అందింది. నా జీవం క్రీస్తు కూడా బ్రతికింది, ఆయనతో కూడా దేవునిలో దాచబడి ఉంది. పరలోకమందు నా ఆత్మ అక్కడ ఆయనతో కూడా కూర్చొని ఉంది అని నమ్మండి. ప్రైజ్ ద లార్డ్. విశ్వసించండి. విశ్వాసంతో ఈ పనిని దేవుడు చేసేసాడని నమ్మండి. ఆయన చేసిన పని నమ్మడమే విశ్వాసం. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వల్ల జరిగినది కాదు, దేవుని యొక్క వరమే అన్నారు. హల్లెలూయా. దేవుడు కృపావరం ద్వారా మనందరము ఈ విధంగా రక్షణ పొందుతున్నాము, జీవాన్ని పొందుతున్నాము. మరి యేసు వద్దకు వచ్చేవారు ఎందుకు రావాలి? ఆత్మ యొక్క జీవం కొరకు రావాలి. ప్రైజ్ ద లార్డ్. ఈ విధంగా మనందరము యేసు వద్దకు వచ్చి జీవాన్ని పొందాలి. మొదటి మానవుడు పాపం చేసి దేవుడిచ్చిన జీవాన్ని నష్టపోయాడు. కడపటి ఆదాము ఆ జీవాన్ని తిరిగి మనకి ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు మొదటి ఆదాము ఏమేమి నష్టపోయాడు అవన్నీ కడపటి ఆదాము యేసుక్రీస్తు మనకు తిరిగి ఇవ్వడానికి వచ్చాడు. మొదటి ఆదాము ద్వారా ఒకటి ఏంటంటే మనం జీవం కోల్పోయాము. రెండవది ఏం కోల్పోయాము? చాలా విషయాలు ఉన్నాయి మొదటి ఆదాము నష్టపోయిన విషయాలు. ఇప్పటిదాకా మనం ఒక విషయం విన్నాము. ఏంటది? ఆత్మ యొక్క జీవం. ఆత్మ సంబంధమైన జీవము ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా ఏ విధంగా తిరిగి మనకు దొరుకుతుందో మీకు నేను చెప్పాను. ఇప్పుడు రెండోది ఏంటంటే, ఎప్పుడైతే ఆదాము జీవం కోల్పోయాడో మొదటి మానవుడు, అతడు దేవుడితో ఉన్న సహవాసాన్ని కోల్పోయాడు. దేవుడితో అతనికి ఉండేది ఏంటంటే ప్రతిరోజు దేవుడు చల్లపూట సాయంకాలము ప్రతిరోజు పరలోకం నుండి భూమి దిగొచ్చి మానవులతో సహవాసం చేసేవాడట. హల్లెలూయా. ఆ విధంగా ఉన్న సహవాసం ఇప్పుడు ఏమైపోయింది? నష్టమైపోయింది. ఎందుకు నష్టమైపోయింది? పాపం చేయబట్టేగా. పరిశుద్ధుడైన దేవుడితో సహవాసం అనేది నష్టమైపోయింది. ఇప్పుడు మనమందరము తిరిగి ఆ సహవాసాన్ని పొందాలి. ప్రైజ్ ద లార్డ్. అందుకే దేవుడు మానవులు కోల్పోయిన జీవాన్ని వారికి ఇస్తున్నాడు. తిరిగి వారితో సహవాసాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. చూడండి వాక్యంలోని మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 1 నుండి చదువుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుదాం. జీవవాక్యమును గూర్చినది, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులార ఏది చూచుతుమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రితో ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియజేయుచున్నాము. మాతో కూడా మీకును, చెప్తున్నారు, మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను కుమారుడైన క్రీస్తుతో కూడాను ఉన్నది అంటున్నారు. ఏముంది? మన సహవాసం అయితే
తండ్రితోనూ ఆయన కుమారుని యేసుక్రీస్తుతోనూ ఉన్నది. మాతో కూడా మీకును సహవాసం కలగవాలనని ఈ మాటలు మీకు చెప్తున్నామంటున్నారు. అంటే దేవుడు మనకి ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు? ఆయనతో సహవాసం చేయించుకోవాలనుకుంటున్నాడు మనల్ని. ప్రైజ్ ద లార్డ్. మీరు దేవుడితో సహవాసం చేస్తున్నారా? దేవుడిని నమ్ముకున్నారు కానీ చెప్పండి. మనం దేవుడితో సహవాసం చేయాలి ప్రతిరోజు కూడా. ఎవరైతే ఆత్మలో జీవం పొందాలి, ముందు జీవం పొందిన వారితో దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? నా బిడ్డలు తిరిగి నా జీవాన్ని పొందారు, ఇక్కడ వాళ్ళని విడిచిపెట్టి నేను ఒక్కరోజు కూడా గడపను అని ఆయన ప్రతిరోజు మనతో ఉండుటకు, మనతో కలిసి నడుచుటకు, మనతో కలిసి మాట్లాడుటకు, కలిసి సహవాసం చేయుటకు ఆయన ప్రతిరోజు మన మధ్యలో ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకే మనమందరము ఆయనతో ప్రతిరోజు సహవాసం చెయ్యాలి. హల్లెలూయా. యోహాను రాసిన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదవండి. 1 కొరింథీ 1:9. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఎందుకు పిలిచాడో చెప్తున్నారు. ఎందుకు పిలిచారు? మన ప్రభువైన యేసుక్రీస్తు అనే తన కుమారుడితో సహవాసం చేయడానికి మనల్ని పిలిచాడంటే దేవుడు. అంతే. యేసుతో ఎవరికైతే సంబంధం ఏర్పడుతుందో వారికి తండ్రి అయిన దేవుడితో సహవాసం ఏర్పడుతుంది. తండ్రి యొక్క కుమారుని యొక్క సన్నిధానం ఎవరైతే సహవాసం అనుభవిస్తున్నారో వారికి పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఏర్పడుతుంది. ప్రైజ్ ద లార్డ్. మనం కుమారుతో సహవాసం చేస్తే తండ్రితో సంబంధం ఏర్పడుతుంది, తండ్రితో సహవాసం ఏర్పడితే పరిశుద్ధాత్మతో సహవాసం ఏర్పడుతుంది. అలా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు అనుదినం ఎక్కడుంటారు? మనతోనే ఉంటారు, మనలోనే ఉంటారు, మనతో కలిసి సహవాసం చేస్తారు. ప్రైజ్ ద లార్డ్. అందుకే మీరు ప్రతిరోజు ఎవరితో గడపాలి? దేవుడితో గడపాలి, సహవాసం చేయాలి దేవుడితో. చాలామందికి సహవాసం లేదు. సహవాసం అంటే మనమే సహవాసం అనుకుంటారు. మనం సహవాసం చేయాలి. మనం స్నేహితులతో సహవాసం చేస్తాం. మనం ఎవరు ఎక్కువ నచ్చితే వాళ్ళతో ఎక్కువ గడుపుతాం, ఎవరు ఎక్కువ ఇష్టపడితే వాళ్ళతో ఎక్కువ మాట్లాడతాం. కానీ మీరు ఆత్మీయంగా జీవం పొందిన వారైతే ఆ దేవుడు మీతోనే ఉంటూ, మీతో గడుపుతూ, మీతో సహవాసం చేస్తూ మిమ్మల్ని నడిపించాలని కోరుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయనతో మనందరము ప్రతిరోజు అలా సహవాసం చేస్తూ ఆయనతో గడపాలి. ఆయనతో గడపట కొరకు మనకు ఆయన జీవాన్ని ఇచ్చాడు. ఆయన మనందరినీ తన పిల్లలుగా పుట్టించుకున్నాడు. ఆయన పిల్లలైన మనందరం కూడా ఆయన పిల్లలమైతే ఆయన సత్యవాక్యముకి అక్షయ బీజం ద్వారా ఎవరైతే పుడుతున్నారో వారందరికీ ఆ పుట్టిన బిడ్డలను ఏ తల్లిదండ్రులు కూడా విడిచిపెట్టి ఉండలేరు ఒక్క నిమిషం కూడా. మీకు పుట్టిన బిడ్డలను మీరు విడిచిపెట్టేసి మర్చిపోయి తిరుగుతారా ఎక్కడైనా? మీ పిల్లల్ని, మీ కన్న బిడ్డల్ని మీరు విడిచిపెట్టేసి మర్చిపోయి తిరుగుతారా? అస్సలు తిరగరు కదా. అలాగే మనందరము ఆయన అక్షయ బీజం ద్వారా పుట్టిన బిడ్డలమైతే మనల్ని విడిచిపెట్టి ఆయన ఏ రోజు కూడా ఉండడు. హల్లెలూయా. అనుదినం ఆయన మనతోనే ఉంటాడు, మనల్ని అంటిపెట్టుకొని ఉంటాడు, మనల్ని కనిపెట్టుకొని ఉంటాడు, మనతోనే ఉంటాడు. ఆ సహవాసం ఆయన మనకిస్తారు. ప్రైజ్ ద లార్డ్. అందుకే మాతో కూడా మీకును ఈ సహవాసం కలగాలని ఈ మాటలు మీకు తెలియజేస్తున్నామని ఆనాటి బోధకులు బోధించారు. ఇప్పుడు అదే బోధను మేము మీకు అందిస్తున్నాము. మీకు సహవాసం కావాలి. ఎవరితో సహవాసము? మన సృష్టికర్త, మన రక్షణకర్త, మన తండ్రి అయిన దేవుడు, మన ప్రభు అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడితో మన సహవాసం ఏర్పడాలి. ఈ సహవాసం గనక మీకు దొరికితే మీరు ఎంత గొప్ప ధన్యులైపోతారు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు సహవాసం లేక ఏదో సంఘ సహవాసం ఉంటుంది కానీ, మనుషుల సహవాసం ఉంటుంది కానీ, పాపుల సహవాసం ఉంటుంది, తాగుబోతుల సహవాసం ఉంటుంది, వ్యభిచారుల సహవాసం ఉంటుంది, గొడవల సహవాసం ఉంటుంది, ఊర్లో సహవాసం ఉంటుంది, ఏలో రకరకాల సహవాసాలు ఉన్నాయి. కానీ దేవుడితో సహవాసం చేస్తున్నారా అమ్మలారా అయ్యలారా? దేవుడితో సహవాసం చేయండి, మీరు ధన్యులవుతారు. ప్రైజ్ ద లార్డ్. మీరు ప్రతిరోజు దేవుడితో ఒక అన్యోన్య సహవాసము అంటారు. మరి ఆయనతో సహవాసం చేయాలంటే ఎలా ఉండాలి మన జీవితాలు? యోహాను భక్తుడు చెప్తున్నాడు. మొదటి యోహాను పత్రిక మనం చదివాం కదా, 1వ అధ్యాయము
దాంట్లో 4వ వచనం నుండి చదవండి ఇప్పుడు. మన సంతోషం పరిపూర్ణమగుటకై ఆ, మేము ఈ సంగతులు వ్రాయిచున్నాము. ఆ, మాతో కూడా మీకు సహవాసం కలుగునట్లు మేము చూచిన దాన్ని విని దాన్ని మీకు ప్రకటన తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ఆ. చదవండి, కంటిన్యూ. మన సంతోషము పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతులు వ్రాయిచున్నాము. మేము ఆయన వలన విన్న మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు, ఆయనతో కూడా సహవాసము గలవారం, ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొనుచు చీకట్లో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుని యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును అని చెప్పారు. యేసు రక్తం ఎప్పుడు మనల్ని ప్రతి పాపం నుండి పవిత్రులుగా చేస్తుందంట? చాలా మంది బోర్డులు రాసి పెడతారు, గోడల మీద అక్కడిక్కడ రాసి పెడతారు, యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయును అని రాసి పెడతారు. కానీ దానికి ముందున్నటువంటి అటాచ్గా ఉన్నటువంటి వాక్యాన్ని మాత్రం రాయరు. అక్కడ ఏముంది? ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిస్తే మనకు అన్యోన్య సహవాసం ఏర్పడుతుంది. మనం ఆయన వెలుగులో ఆయనతో సహవాసం చేస్తున్నామని చెప్పి మనం చీకట్లో నడిస్తే మనం అబద్ధం ఆడుతూ సత్యాన్ని జరిగింపకుంటాం. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులో ఉన్నట్టయితే అప్పుడు మనకు అన్యోన్య సహవాసం ఏర్పడుతుంది. అన్యోన్య సహవాసము అంటే తండ్రి అయిన దేవుడితోనూ, కుమారుడైన దేవుడితోనూ, పరిశుద్ధాత్మ దేవుడితోనే మానవులమైన మనము జీవం కలిగిన ఆత్మలో ఆయనతో సహవాసం చేస్తూ ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. ఇలా సహవాసం చేసేవారు ఇదే శరీరంలో ఉన్నారు గనక పొరపాటున ఏదో ఒక తప్పు జరుగుతుంది, ఏదో ఒక అపవిత్రత ఏర్పడుతుంది. మరి తప్పు జరిగింది, అపవిత్రత ఏర్పడింది, ఈ పాపము ఎలా పోతుంది? మనకు అన్యోన్య సహవాసం ఉన్న కారణం చేత యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రపరుస్తుంది. మనకు సహవాసం లేదనుకో, మనం చేసిన పాపాలు రోజుకి ఎన్నో అపవిత్రతలు వస్తాయి, ఈ శరీర బలహీనతలు ఎన్నో వస్తాయి. ఇవన్నీ అలాగే పెద్ద మూట తయారవుతుంది, మళ్ళీ మన నెత్తి మీద, మన తలపైన పెద్ద భారం ఏర్పడుతుంది. ప్రయాసపడే భారం వస్తున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి. ప్రభు పిలిచాడు, మన భారాన్ని తొలగించాడు, చచ్చిన మన ఆత్మను బతికించాడు, బతికిన ఆత్మతో ప్రభు సహవాసం చేస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ మీరు ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మీరు కూడా వెలుగులో నడిస్తే అన్యోన్య సహవాసం ఏర్పడుతుంది. మరి మేము దేవుడితో సహవాసం చేస్తున్నాము, చర్చికి వెళ్తున్నాము, క్రైస్తవులం అని చెప్పుకొని మళ్ళీ మనం చీకట్లో నడిచామనుకో, బుద్ధిపూర్వకంగా ఆయనతో ఉన్న సహవాసం ఉంటుందా, తెగిపోద్దా? అందుకే చెప్తున్నారు, మీ సహవాసాన్ని తెంపేసుకోవద్దు, మీరు సహవాసాన్ని కంటిన్యూ చేసుకోవాలి. ఆయనతో మీరు సహవాసాన్ని కొనసాగించాలి. అలా కొనసాగించాలంటే మీరు బుద్ధిపూర్వకంగా ఏ పాపం చేయొద్దు, ఏ చీకట్లో నడవద్దు, ఏ అపవిత్రతలోకి వెళ్ళొద్దు. ఆయనతో మీరు వెలుగులో నడిచిన ప్రకారం మీ వెలుగులో నడవాలి. వెలుగంటే దేవుడు, చీకటి అంటే సాతాను. వెలుగంటే పరిశుద్ధత, చీకటి అంటే పాపం. కనుక మీరు ఆయన వెలుగైన ప్రకారం మీరు కూడా వెలుగులో నడిస్తే అప్పుడు మీరు ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి నడుచుకోవటం జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. అలా ఉన్నవారు, వెలుగులో నడుస్తున్న వారు, మరి తెలుసో తెలియక ఏదో పొరపాట్లు జరిగినప్పుడు యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రపరుస్తూ ఉంటుంది. దానికి ఏం డోకా లేదు. మిమ్మల్ని ఏ రోజుకి ఆ రోజు ఆ రక్తం మిమ్మల్ని, మీ మనస్సాక్షిని, మీ హృదయాన్ని, మీ మనస్సును, మీ తలంపులను, మీ శరీరాన్ని, మీ అవయవాలను, మీ ఆత్మను, మీ ప్రాణమును అన్నింటినీ శుద్ధి చేసి మీరు నిందారహితులుగా, నిష్కలంకులుగా, పరిశుద్ధులుగా తీర్చిదిద్దుతూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రపరుస్తుందంటే మనలో ఉన్న సమస్త విషయాలను పవిత్రపరుస్తుంది అన్నమాట. ఏ రోజు కాడొచ్చు సహవాసం లేకపోతే చాలామంది దేవుడి సన్నిధికి రారు, కనీసం ప్రార్థన చేసుకున్నారు,
ప్రభుత్వ సంబంధం లేకుండా బతుకుతారు. అన్నీ తిరిగేసి వస్తారు, ఇష్టానుసారంగా తిరిగేసి వచ్చి నేను కూడా దేవుడిని నమ్ముకున్నా, నాకు అన్నీ తెలుసు అంటారు. అన్నీ తెలుసు బాగానే ఉంది, కానీ మీకు సహవాసం ఉందా? సహవాసం ఎవరితో సహవాసం? మనుషులతో సహవాసం కాదు, చర్చి సహవాసం కాదు, సంఘ సహవాసం కాదు. నిన్ను సృష్టించిన, నిన్ను రక్షించిన, నీకు జీవాన్ని ఇచ్చిన ఆ దేవుడితో, ఆయన కుమారుడు యేసుతో నీకు సహవాసం ఉందా? ఉంటే నువ్వు పరిశుద్ధుడివే, ఉంటే నీవు నీతిమంతుడివే, ఇక ఉంటే నీకు నిత్య జీవమే. ఇంకా ప్రైజ్ ది లార్డ్. వారు సహవాసం చేస్తూ చేస్తూ నిన్ను ఎక్కడికి తీసుకెళ్తారనుకుంటున్నారు? నిత్య జీవానికి నడిపిస్తారు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మొదటి ఆదాము పాపం చేయటం ద్వారా మొదట జీవాన్ని కోల్పోయాడు. రెండవది దేవుడితో ఉన్న సహవాసాన్ని కోల్పోయాడు, అన్యోన్య సహవాసాన్ని కోల్పోయాడు. మూడవది ఏం కోల్పోయాడు తెలుసా? చాలా విషయాలు ఉన్నాయి. ఈ పూట ఇవన్నీ చెప్తానో లేదో తెలీదు. చాలా విషయాలు కోల్పోయాడు. అవన్నీ ఇప్పుడు క్రీస్తు ద్వారా మనం సంపాదించాలి తిరిగి. మొదటి ఆదాము ద్వారా ఏవేవైతే నష్టమైపోయాయో, కడపటి ఆదాము ద్వారా వాటన్నింటి తిరిగి మనందరము సంపాదించుకోవడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఆయన్ని మనందరం నమ్ముకోవాల్సిన దాని కొరకే. మీరు ఏం సంపాదించారు ఇప్పటిదాకా యేసయ్య దగ్గరకు వచ్చి అంటే? చాలా మంది చెప్తారు, ఒకప్పుడు మేము బాగా పేదవాళ్ళం ఉండే, కాళ్ళకు చెప్పులు లేవు, బయటికి వెళ్తే సైకిల్ లేదు, తొక్కడానికి తిరగడానికి సైకిల్ లేదు, ఉండడానికి ఒక చిన్న పాక కూడా లేదు. ఇప్పుడు యేసయ్య నమ్ముకున్నాము, ఇప్పుడు కార్లలో తిరుగుతున్నాము, 4 బంగళాలు సంపాదించాము, బాగా పొలాలు వచ్చినాయి. ఇది సంపాదన అంటే. యేసయ్య దగ్గరకు వచ్చి ఇవి సంపాదించారట వీళ్ళు. మరి యేసయ్య నీ ప్రాణం అడిగితే అప్పుడు ఇవన్నీ వనిపాలవుతాయి. యేసయ్య నీ ప్రాణం తీసేస్తే అప్పుడు ఇవన్నీ సంపాదించి నేను ఎక్కడ పోతాయి? యేసయ్య దగ్గరకు వచ్చి సంపాదించాల్సింది ఇది కాదు. యేసయ్య దగ్గర రానోళ్ళు అవన్నీ సంపాదిస్తలేరా? లోకంలో కోట్లాది అధిపతులు లేరా? ధనవంతులు లేరా? వాళ్ళందరూ యేసయ్య దగ్గరకు వచ్చి అవి సంపాదించారా? కాదు. యేసు వద్దకు వస్తే మనం సంపాదించాల్సిన ఏంటంటే, మొదటి ఆదాము ద్వారా మానవుడికి ఏవేవైతే నష్టమైనయో అవన్నీ కడపటి ఆదాము యేసుక్రీస్తు ద్వారా తిరిగి మనం పొందుకోవటానికి ఆయన దగ్గరికి రావాలి. మొదట మనం ఆత్మలో జీవం పొందాలి. రెండవది దేవుడితో మనకు సహవాసం ఏర్పడాలి. మూడోది ఏంటంటే, మొదటి మానవుని దేవుడు తన పోలికలో తన సారూప్యమందు చేసుకున్నాడు. ఇప్పుడు పాపం చేయటం ద్వారా ఆ దేవుడి పోలిక అనేది నష్టమైంది, దేవుని సారూప్యం అనేది నష్టమైపోయింది. ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా మనందరము ఆ దేవుని యొక్క సారూప్యాన్ని, ఆ పోలికను, ఆయన గుణాశయాలను, ఆయనను మనం సంపాదించాలి. ఆయనలాగా మనం తయారవ్వాలి. ఇప్పుడు మీరు ఎంతకాలం అయింది యేసయ్యని నమ్ముకొని? చెప్పండి ఒక్కొక్కరు. ఇప్పుడు మీరందరూ యేసయ్యని నమ్ముకొని ఎంతకాలం అయింది? ఎంతో కొంతకాలం అయిందా? 6 నెలలు అయిందో, సంవత్సరం అయిందో, 2 సంవత్సరాలు అయిందో, 10 సంవత్సరాలు అయిందో, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు. ఒక్కొక్కరు మా సీనియారిటీ ఏంటి అనుకుంటున్నారు? దేవుళ్ళు అంటారు. మేము ఎప్పుడు నమ్ముకున్నాం అనుకున్నారు దేవుణ్ణి? మేము 30 సంవత్సరాలు అయింది, మేము 40 సంవత్సరాలు అయింది అంటారు కొందరు. చాలా సంతోషం. 40 సంవత్సరాలు అంటే మాకంటే మీరు చాలా సీనియారిటీ కలిగిన వారు. మాకంటే మీకు బాగా అనుభవాలు ఉన్నాయి దేవుళ్ళలో. అయితే మీరు యేసుక్రీస్తు యొక్క పోలికను ఏమైనా సంపాదించారా? ఆయనలాగా మీరు ఏమైనా తయారయ్యారా? ఆయన సారూప్యం మీకు వచ్చిందా? ఆయన పోలిక మీకు వచ్చిందా? ఆయన గుణాత్యాలు మీరు ఏమైనా సంపాదించారా? ఆయన స్వభావం మీకు వచ్చిందా? ఇది చూసుకోవాలి. దేవుని నమ్మకం ముందు ఎలా ఉన్నారు, ఇప్పుడు కూడా దేవుని నమ్మిన తర్వాత అలాగే ఉన్నారనుకో, ఆయన నమ్ముకోవటం ద్వారా మీకేం లాభం? ఏం ప్రయోజనం ఏంటి? ఉపయోగం ఏంటి? ఆయన సారూప్యం ఇప్పుడు మనకి ఇవ్వడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి వాక్యంలో నుండి రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనం చదువుదాం. రోమా 8:29. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగినట్లు దేవుడెవరిని ముందు ఎరిగానో వారు తన కుమారునితో స్వారూప్యం గలవారవుటకు
వారిని ముందుగా నిర్ణయించాను. ప్రైజ్ ది లార్డ్. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించను? చాలు. ఇక్కడ ఏంటంటే దేవుడు మనల్ని ముందుగానే నిర్ణయించుకున్నాడు. ఎందుకు నిర్ణయించుకున్నాడు? నాకు ఒక కుమారుడు ఉన్నాడు, ఈయన నా పోలికలో ఉన్నాడు, నా సారూప్యంలో ఉన్నాడు, నేను ఎంత శక్తిమంతుడు అంత శక్తి గలవాడుగా ఉన్నాడు, నాకు ఆయనకి ఏ వ్యత్యాసం లేదు, అంత సమానంగా ఉన్నాడు కుమారుడు. ఇప్పుడు ఇలాంటి అనేక కుమారులు కావాలి నాకు అనుకున్నాడు దేవుడు. అందుకే మనల్ని ఆ కుమారుడు వెల చెల్లించుట ద్వారా మనందరినీ ఆకర్షించి సువార్త ద్వారా మనల్ని పిలుచుకున్నాడు. ఇలా పిలువబడిన వారందరినీ ఇప్పుడు యేసయ్య తండ్రి అయిన దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడంటే, ఆ కుమారుడు యేసుక్రీస్తు ఏ పోలికలో ఉన్నాడు, ఏ సారూప్యంలో ఉన్నాడు, ఆ సారూప్యాన్ని ఇప్పుడు తిరిగి మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. అందుకే మనల్ని తనకు పిల్లలుగా పుట్టించాడు, తన బిడ్డలుగా మనల్ని కన్నాడు. సత్యవాక్యం యొక్క అక్షయ బీజం ద్వారా మనల్ని ఆయన పిల్లలుగా పుట్టించాడు. ఆయన సత్యవాక్యం ద్వారా మనల్ని కన్నాడు. మనకు పుట్టిన పిల్లలు మన పోలికల్లో ఉంటారా లేదా? కొన్ని లక్షణాలు వాళ్ళకు వస్తాయి, కొన్ని రూపాలు వాళ్ళకు వస్తాయి. అచ్చం వాళ్ళ అమ్మలాగా ఉన్నాడు అంటారు, అచ్చం వాళ్ళ నాన్నలాగా ఉన్నాడు, వాళ్ళ తండ్రిలాగా ఉన్నాడు అంటారా? అంటాం కదా. మనం ఎలా ఉన్నారంట పుట్టినప్పుడు పిల్లలు? మనం కూడా దేవుని పిల్లలమైతే మనకు ఎవరి పోలిక వస్తుంది? దేవుని పోలిక వస్తుంది. మరి మీకు ఎవరి పోలికలు ఉంటున్నాయి? మీకు అన్ని సైతాన్ పోలికలే కనబడుతున్నాయి. అంటే మీరు దేవుని మూలంగా పుడితే దేవుని పోలికలే వస్తాయి. ఆ పుట్టిన బిడ్డ పెరుగుతున్నప్పుడు ఆ తండ్రి తల్లిదండ్రుల యొక్క పోలికలు, ఆ స్వభావాలు, ఆ గుణ లక్షణాలు అన్ని వాళ్ళకు ఉంటాయి. అలాగే మనం దేవుని పిల్లలమైతే మనం పుట్టిని పెరుగుతున్నప్పుడు మన జీవితంలో మనం ఎవరి పోలికలో ఎదుగుతాము? ఆ దేవుని కుమారుని యేసుక్రీస్తు పోలిక మనకు రావాలి. ప్రైజ్ ద లార్డ్. అందుకే దేవుడు మనల్ని ఆ విధంగా పెంచి పోషిస్తున్నాడు, మనందరినీ కూడా కాపాడుతున్నాడు. ఎందుకంటే ఆయన కుమారుని యేసుక్రీస్తు యొక్క సారూప్యాన్ని మన దేవుడు మనకు ఇవ్వాలి అనుకుంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఎండలో కూర్చున్న వాళ్ళు ఇలా నీడలో చేద్దాం. మనందరం కూడా దేవుని యొక్క పోలికలోకి తయారవ్వాలి. మనందరము క్రీస్తు సారూప్యంలోనికి ఎదగాలి. దాని కొరకు మనము కష్టపడి భక్తి చేయాలి. ఊరికైనా వస్తుందా క్రీస్తు సారూప్యం మనకి? హల్లెలూయా. ఆయనలాగా మనం తయారవ్వాలి. దాని కొరకు ఇప్పుడు మనము మన జీవితాలు సమర్పించాలి. వాక్యంలో చూడండి, మనం చదువుకున్న మొదటి లేఖనాలు ఒకసారి చూద్దాం. ఆ యొక్క మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము అందులో 49వ వచనం చదవండి. మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. పరలోక సంబంధి యొక్క పోలికను ధరింతుము అన్నారు. ఏం ధరించాలి ఇప్పుడు మనము? మనందరం మంటి నుండి పుట్టిన వాని యొక్క పోలికను ధరించాం. ఇప్పుడు పరలోక సంబంధి యొక్క పోలికను ధరింతము అన్నారు. మంటి నుండి పుట్టిన వాడు ఎట్టివాడు? మంటి నుండి పుట్టిన వారందరూ అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివారు? పరలోక సంబంధులు అందరూ అట్టివారే. మరియు మనము మంటి నుండి పుట్టిన వాని యొక్క పోలిక ధరించిన ప్రకారం పరలోక సంబంధి యొక్క పోలికను ధరింతము అంటున్నారు. అక్కడ వరుసగా ఈ మాటలు ఇప్పుడు నేను చెప్పిన మాటలు అక్కడ ఉన్నాయి. అలా మనందరం కూడా ఎవరి పోలికలోకి రావాలి? ఇప్పుడు ఆత్మలో మన అంతరంగ పురుషుడు, మన ఆత్మ యేసుక్రీస్తులాగా తయారవ్వాలి. అందుకు దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. అందుకు దేవుడు మనల్ని భక్తిలో నడిపిస్తున్నాడు. అందుకు దేవుడు మనతో సహవాసం చేయాలనుకుంటున్నాడు. అందుకే దేవుడు మనకు జీవాన్ని ఇచ్చాడు, సహవాసం చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన పోలికను మనకి ఇవ్వడానికి మనలో పని చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడి పనికి మీరు అప్పగిస్తే ఆయన పని మీలో జరుగుతున్నప్పుడు మీలో ఉన్న ఎక్స్ట్రాలన్నీ తీసేసి ఆయన పోలికను మీకు ఇస్తాడు. మీలో ఉన్న సాతాను సంబంధమైన తీసేసి, లోక సంబంధమైన తీసేసి, పాప సంబంధమైన తీసేసి, మీ స్వయం విషయాలను తీసేసి, మీలో స్వార్థాన్ని తీసేసి, గర్వాన్ని తీసేసి, అహంకారాన్ని తీసేసి, కోపాన్ని తీసేసి, స్వయాన్ని తీసేసి, పాప సంబంధమైన బీజాలన్నీ తీసేసి ఆ దైవ గుణాలన్నీ మీలో నింపుతాడు.
ఆ పరలోక ప్రభు యొక్క పోలిక మనకిస్తాడు, ఆయన రూపాన్ని మనకిస్తాడు. ఇవి తీసేసి అవి మనకి ఇవ్వడానికి కొన్ని మనకు శ్రమల్లో నడిపిస్తాడు. ఏమవుతుంది? ఈ శ్రమలు వచ్చినప్పుడు అయ్యయ్యో నాకు కష్టాలు వచ్చినాయి బాబా, నాకు బాధలు వచ్చినాయి తండ్రి అని ఇక మనం ఏడుస్తాం దేవుడి దగ్గర. ఎందుకు ఇచ్చాడు ఈ కష్టాలు శ్రమలు? దేవుడిని నమ్ముకున్న తర్వాత కూడా అనంతరం ఈ శ్రమల్లో వెళ్తున్నప్పుడే మనకేమవుతుందంటే మనకు క్రీస్తు పోలిక వస్తుంది. ఏ కష్టం లేకుండా అన్ని సుఖాలు వచ్చినాయి అనుకో, దేవుడు నీలో పని చేయట్లేదు అని అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందా నేను చెప్పే మాటలు? నీకు ఏ కష్టం లేదు, ఏ నష్టం లేదు, ఎవరు నిన్ను నిందించడం లేదు, బాధ పెట్టట్లేదు, ఎవ్వరు నిన్ను ఒక్క మాట అనట్లేదు, నీకు అసలు ఇబ్బందులే లేవు అంటే దేవుడు నీలో పని ఆపేశాడు. అది డేంజర్. అందుకే నువ్వేం చేయాలి? దేవా నీ పని నాలో కొనసాగించమని అడగాలి. ఆయన పని ఎవరిలో చేస్తాడో మనకిప్పుడు మన జీవితాల్లో దేవుని పోలిక తయారు చేయాలనుకుంటున్నాడు. ఒక శిల్పకారుడు ఒక రాయి తీసుకొచ్చి తన ఇంటి ముందర పెట్టుకొని ఇక చెక్కుతున్నాడు. రోజు చెక్కుతూ 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 ఎప్పటిదాకా చెక్కుతాడు? ఎప్పటిదాకా దాన్ని కొడుతుంటాడు? ఆ పని ఎప్పటిదాకా చేస్తుంటాడు? ఆయన మనసులో ఒక రూపం ఉంది. ఆ రూపం దానికి వచ్చేదాకా దాన్ని ఏం చేస్తాడు? ఇంకా కొడతానే ఉంటాడు. కొడుతుంటే మరి అది రాయి కాబట్టి మౌనంగా ఉండి ఎంత కొట్టుకో అంటుంది. మరి మనల్ని కొడుతుంటే మనకి ఎలా ఉంటుంది? మనకు ప్రాణం ఉంది, మనకు ఒక మనస్సు ఉంది, మన జీవితాల్లో మనకు ఒక స్వేచ్ఛ ఉంది. ఈ స్వేచ్ఛను బట్టి మనం కొన్నిసార్లు కొట్టనిస్తాము, కొన్నిసార్లు వద్దు ప్రభు అంటాం, ఆపుతాం. ఆయన బలవంతంగా కొట్టాడు, కొట్టమన్నప్పుడే కొడతాడు. బలవంతంగా ఎవ్వరి జీవితాల్లో దేవుడు పనిచేయడు. సైతాన్ గాడు బలవంతంగా మన అనుమతి లేకుండా పనిచేస్తాడు. దేవుడు మాత్రము మన అనుమతితోనే పనిచేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మన అనుమతి ఇవ్వకుండా మన జీవితాల్లో దేవుడు పనిచేయడు. మీరు దేవుడికి ఆయన రూపం మీ అందరూ ఏర్పడేటట్టుగా ఆయనను మీ జీవితాల్లో పనిచేయమని మీరు అప్పగించుకుంటే, మీరు అర్పించుకుంటే, మీరు సమర్పించుకుంటే అప్పు పని చేస్తాడు. మరి ఆయన పని చేస్తుంటే మీకు అన్ని కష్టాలే వస్తాయి, నష్టాలే జరుగుతాయి, శ్రమలే వస్తాయి, శోధనలే వస్తాయి, నిందలే వస్తాయి, అవమానాలే వస్తాయి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే శారీరకంగా ఇవన్నీ వస్తుంటాయి. ఆత్మీయంగా మీ జీవితంలో క్రీస్తు సంపూర్ణత అనేది వస్తుంది, క్రీస్తు పోలిక అనేది మీకు వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా మీకు? మనమేమనుకుంటున్నామంటే దేవుడిని నమ్ముకుంటే అన్ని కష్టాలే వచ్చినాయి, ఊళ్ళో అందరు నన్ను వెలేస్తున్నారు, అందరిలో నేను అవమానాలు వచ్చేస్తున్నాయి, నాకు ఈ బాధలు తట్టుకోలేకపోతున్నాను అని మనం కొంచెం వెసులుబాటు కోరుకుంటాం. కొంచెం ఏంటంటే మనం సర్దుబాటు చేయాలనుకుంటాం. కానీ దేవుడి దగ్గర సర్దుబాట్లే ఉండవు. ఆయన చేయాలనుకున్న పని మీ జీవితాల్లో చేయాలనుకున్నప్పుడు ఎవరైతే అప్పగించుకుంటారో వాళ్ళు పని చేస్తారు. మిమ్మల్ని ఇప్పుడు దేవుడు అడుగుతున్నారు, ఆయన పని మీలో జరగనిస్తారా? ఎలా జరుగుతాయి తెలుసా? చూడండి వాక్యంలో రోమపత్రిక 8వ అధ్యాయం 17వ వచనం చదవండి. మనం పిల్లలమైతే వారసులము, మనము పిల్లలము అయితే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమను పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోటి వారసులము. చూసారా, మనం ఏమొస్తాయంటే ఆయన రూపం మన ఎంత ఏర్పడాలంటే మనకు శ్రమలు వస్తాయట. హల్లెలూయా. మనం పిల్లలం కదా, మరి ఆ పిల్లలకు ఆ ఎత్తుకు తీసుకెళ్లాలనుకుంటాడు, ఆ సంపూర్ణతలో తీసుకెళ్లాలనుకుంటున్నాడు, ఆ క్రీస్తుకు కలిగిన సమానమైన సంపూర్ణత మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చదవండి. మనమందరము విశ్వాస విషయములో
దేవుని కుమారుని గురించి జ్ఞాన విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు సంపూర్ణ పురుషులము అగు వరకు అనగా క్రీస్తులో కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగు వరకు. ఎవరికి కలిగిన సంపూర్ణత అంటున్నారు? క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమౌటకు అంటున్నారు. అందుకే పనిచేస్తాడు దేవుడు మనలో. ప్రైజ్ ది లార్డ్. దేవుణ్ణి పని చేయనీయం మనం, అసలు దేవుని సేవకులను పని చేయనీయం మనం. దేవుడు పనిచేస్తాడు. అందుకే సంఘంలో ఆయన పెట్టి మనందరినీ ఆత్మీయ మార్గంలో, వాక్యం యొక్క అనుభవంలో, ఈ లోకానికి వేరే ప్రత్యేకంగా మనల్ని ఎందుకు నడిపిస్తున్నారంటే మనలను క్రీస్తు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణమౌల వరకు ఆయన పనిచేస్తూనే ఉంటాడు అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. 2 కొరింథీ 3:18 చదవండి. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అర్థం వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు, ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నా, ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుతున్నాము అని చెప్తున్నారు. అంటే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడట? మనలను ఆ ప్రభు పోలికలోకి తయారు చేస్తాడట. ప్రైజ్ ది లార్డ్. అందుకే మీ జీవితంలో పరిశుద్ధాత్మునికి అవకాశం ఇవ్వాలి. మీకు అర్థమైందా? ఇంతవరకు ఆదాము మొదట ఏం కోల్పోయాడు? జీవాన్ని కోల్పోయాడు. యేసు ద్వారా మనం జీవాన్ని పొందాలి. ఆదాము సహవాసాన్ని కోల్పోయాడు, మనం సహవాసం కలిగి ఉండాలి. ఆదాము దేవుని యొక్క పోలికను, సారూప్యాన్ని కోల్పోయాడు. ఇప్పుడు ఆ పోలికను, ఆ సారూప్యాన్ని మనం అందరము సంపాదించాలి. ప్రైజ్ ది లార్డ్. 3 విషయాలు అర్థమైనయా? 3 విషయాలు అర్థమైనయా? 4వ విషయం చెప్తాను ఇప్పుడు. ఏంటో తెలుసా? మనందరికీ దేవుడు తన మహిమని ఇవ్వాలనుకుంటున్నాడు. ఎంత మహిమ అనుకుంటున్నారు? ఆయన మహిమ మనకు పొందాలంటే ఆయన మహిమ సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే ఒక్కడే అమరత్వం కలిగిన వాడే వసించుచున్న దేవుడు. ఆయన ఎవరు సమీపించలేరు. పరిశుద్ధ దూతలు ఆయన సముఖంలోకి వస్తే ఏం చేస్తారు తెలుసా? 2 రెక్కలతో తమ పాదాలు కప్పుకుంటారు, 2 రెక్కలతో తమ ముఖాన్ని కప్పుకుంటారు, 2 రెక్కలతో ఎగురుతూ ఆయనను గాన ప్రతిగానములు చేసి, యెహోవా సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అంటే ఆ పరిశుద్ధతను చూడలేక, ఆ మహిమను చూడలేక ఆయన సన్నిధిలో ఈ విధంగా భయముతోను వణుకుతోను గడుపుతారు. ప్రైజ్ ది లార్డ్. ఆ సమీపింపరాని తేజస్సు కలిగిన మహోన్నతుడైన మహిమ కలిగిన దేవుడు ఆయన మహిమను మనకి ఇవ్వాలంటున్నాడు. అందుకే మనము రోమపత్రిక 3:23లో చదువుతాం ఏంటంటే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదం లేదట. అందరూ పాపం చేస్తున్నారు, దేవుడు ఇవ్వాలనుకున్న మహిమను పొందలేకపోతున్నారు. దేవుడు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు? మనకి మహిమని ఇవ్వాలనుకుంటున్నాడు. మన కొరకు దేవుడు వెలుగునివ్వడానికి ఒక సూర్యుడిని ఇచ్చాడు. ఆ సూర్యుడిని ఇలా చూస్తామా మనం? చూడండి ఒకసారి, మీ కళ్ళు పోతాయి. అలాంటి ఎన్నో రెట్లు అత్యధికమైనటువంటి తేజో ప్రభావం కలిగిన మహిమ గల దేవుడు మన దేవుడు. ఆ దేవుడి సముఖంలో కల్లారా ఆయన చూడడానికి వెళ్తున్నాం మనం. అలా వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళబోయే ముందు ఆ మహిమని మనం సంపాదించాలి. మొదటి ఆదాము ఆ మహిమను కోల్పోయాడు. కడపటి ఆదామైన యేసు ఆ మహిమను మనకి ఇవ్వడానికి, ఆ మహిమకు మనల్ని పాత్రులుగా చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. ఇవి సంపాదించాలి ఆయన దగ్గర మనం. ఇవేం పొందకుండా ఏం భక్తి చేస్తున్నారు, ఏం సంపాదించుకుంటున్నారు? అసలు మీరు ఏవో లోక సంబంధమైన భక్తుల్లాగా పేరుకు భక్తి చేయొద్దు ఎప్పుడు కూడా. నిజమైన వీటన్నింటిని మనం సంపాదించాలి. ఇప్పుడు వీటి కొరకు మనం భక్తి చెయ్యాలి. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము దాని యొక్క 9-10 వచనాలు చదువుతాం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణమును అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువవాడుగా చేయబడిన యేసు మరణం పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా
ఆయనను చూచుచున్నాము. ఎవరి నిమిత్తము సమస్తం ఉన్నవో, ఎవరి వలన సమస్తం కలుగుచున్నవో, ఆయన అనేకమైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా, వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట, వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణి చేయుట ఆయనకు తగును. ఆయనకు తగును. పరిశుద్ధ పరచబడిన వారికి, పరిశుద్ధ పరచు వారికి అందరికీ ఒక్కటే మూలము అన్నారు. పరిశుద్ధ పరచు వారికి, పరిశుద్ధ పరచబడే వారికి అందరికీ ఒక్కటే మూలము అన్నారు. యేసుక్రీస్తు ఈ లోకంలో శరీరధారిగా వచ్చి అనేక శ్రమలు పొంది తర్వాత చనిపోయి తిరిగి లేచి మహిమా ప్రభావంలోతో కిరీటం ధరించిన వానిగా ఆయన పరలోకమందు కూర్చున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఆయన అలా ఎందుకు చేశాడు అంటే, మనందరము ఆ దేవునికి అనేకులం ఈ సువార్త సత్యము ద్వారా అంగీకరించడం ద్వారా ఆయన పిల్లలమై ఆయన కుమారులమైన మనము ఇప్పుడు ఆ మహిమకు మనం పాత్రులము. ఆ దేవుడు అనేకులైన కుమారులైన మనలను ఆ మహిమకు తీసుకెళ్లాలనుకుంటున్నాడు. ఆ దేవుని కుమారుడు యేసుక్రీస్తు మన కొరకు సంపాదించిన పెట్టిన మహిమను మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. మొదటి ఆదాం కోల్పోయిన మహిమా ప్రభావములను, ఆ కిరీటమును కడపట ఆదామైన యేసుక్రీస్తు మనందరి కొరకు సంపాదించి పెట్టాడు. వాటిని, ఆ మహిమను తిరిగి ఇప్పుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. ఆ మహిమను మనం పొందాలంటే ఇప్పుడు మన కొరకు ఆ మహిమలోకి వెళ్ళిన యేసయ్య ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు అనేక శ్రమలు పొంది ఆయన మహిమలోకి వెళ్ళాడు. ఇప్పుడు మనం కూడా పరిశుద్ధ పరిచిన వారికి, పరిశుద్ధ పరచబడిన వారికి అందరికీ ఒకటే దారి అన్నారు. ఆయన వెళ్ళింది ఒక దారి అయితే మనం వెళ్ళేది మరొక దారి అయితే, ఆయన వెళ్ళిన మహిమలోకి మనం వెళ్తామా? వెళ్ళలేము. అందుకే మీకు శ్రమలు వచ్చినప్పుడు సైతాన్ శోధనలు అనుకోవద్దు. మీకు శ్రమలు వచ్చినాయి అంటే దేవుడిచ్చే అనుమతితోనే వస్తాయి. అర్థమవుతుందా? మీకు కష్టాలు వస్తున్నాయి అంటే దేవుడి అనుమతితోనే వస్తాయి. ఎందుకు ఇస్తున్నాడు దేవుడు కష్టాలు, శ్రమలు? ఆయన మహిమలోకి మిమ్మల్ని స్వీకరించాలనుకుంటున్నాడు. ఆయన మహిమను మీకు ఇద్దాం అనుకుంటున్నాడు. అందుకే మీకు కష్టాలు వస్తాయి. అప్పుడు మీరు కష్టాలు వస్తుంటే ఎప్పటికీ అలాగే కష్టాలు ఉండవు. ఆ కష్టాలన్నింటిలో మీకు దేవుడు తోడుగా ఉండి మీ చేయి పట్టి మిమ్మల్ని తనతో పాటు దాటిస్తాడు. ఆయన సహవాసం చేస్తున్నాడుగా మనతో. కష్టాల్లో, శ్రమల్లో మనల్ని ఒంటరిగా వదిలేసి పక్కనెక్కడో పరలోకంలో కూర్చొని చూడడు. శ్రమల్లో ఉన్న వారితో ఆయన దిగొచ్చి వారితో సంచరించి వాటిని దాటిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. మీ శ్రమల్లో ఉంటే మిమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టాడు, మిమ్మల్ని వాటిని దాటిస్తాడు. అలా దేవుడు మనకు తోడుగా ఉండి శ్రమల అనుభవాలన్నింటిని దాటించి మహిమ అనుభవంలోకి తీసుకువెళ్తాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకే మీరందరూ మొదటి ఆదాము మహిమతో ఉండేవాడు. ఎప్పుడైతే పాపం చేశాడు మహిమను కోల్పోయాడు. అందుకే దిగంబరత్వం కనబడింది. అయ్యో వస్త్రాలు లేవు అనుకుంటున్నారు. ఇప్పుడు ఆ వస్త్రాలు ఏంటనుకుంటారు? మహిమ వస్త్రాలు. ఇప్పుడు దేవుడు ఆ మహిమ వస్త్రాలు తిరిగి మనకిచ్చి మనల్ని నిత్య జీవానికి తీసుకెళ్లాలనుకుంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఎన్నైనా ఇప్పుడు 4 అయినాయా? 5వ చెప్తాను ఇప్పుడు, వినండి. 5వది ఏంటంటే, మొదటి మానవుడికి దేవుడు ఈ భూమండలం అంతటిని ఏలుబడి చేసే అధికారాన్ని ఇచ్చాడు. మొదటి రాజు ఎవరనుకున్నారు భూమి మీద? మొదటి మానవుడైన ఆదామే. ఆ ఆదాము రాజరికంలో ఉన్నప్పుడు ఆయన పరిపాలనలో భూజంతువులన్నీ ఆయన లోబడతాయి. ఒక సింహాన్ని ఇలా రమ్మంటే వచ్చి కూర్చోవాలంతే. ఇప్పుడు మనం పిలిస్తే ఎలక పిల్ల కూడా రాదు. మన ఇంట్లో చిట్టెలకలు ఉంటాయి కదా, పిలిస్తే వస్తాయా? మన రాజుగారు ఆదాము సింహం, ఎలుగుబంటు, ఆ క్రూర మృగాలు, అడవి మృగాలు అన్నింటినీ వాటి దగ్గర పిలిచి వాటి చేరదీసి వాటికి పేర్లు పెట్టినవాడు. అంటే అవన్నీ ఆయనకు లోబడుతున్నాయి. దేవుడు అన్నింటినీ వాని పాదముల కింద పెట్టాడంట. అలాగా ఇప్పుడు మన ప్రభుని ఆ వ్యక్తి పాపం చేసే ఆ అధికారాన్ని, ఏలుబడి చేసే శక్తిని కోల్పోయాడు. ఇప్పుడు మన ప్రభుని యేసుక్రీస్తు శిలువ మరణం పొంది ఆ సాతానును, మన సైన్యాన్ని ఓడించి ఏం చేశాడు? ఆ అధికారాన్ని తిరిగి సంపాదించి పెట్టాడు మనకు. ఆయన తిరిగి లేచిన తర్వాత పరలోకానికి వెళ్ళబోయే ముందు శిష్యులతో అన్నాడు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది అన్నాడు. ఇప్పుడు సర్వాధికారం ఎవరి దగ్గర ఉంది? యేసయ్య దగ్గర ఉంది. ఇప్పుడు ఎవరైతే యేసయ్య అడుగుజాడలో నడిచి ఆయన చూపిన మార్గంలో నడుస్తారో వారికి
ఆ దేవుడు ఈ ఏలుబడి చేసే అధికారాన్ని, శక్తిని వారికి ఇస్తాడు. అందుకే మనల్ని సంఘం అంటే ఏంటంటే రాజులైన యాజక సమూహము అని పిలిచారు. మనం ఎవరము? రాజ కుటుంబం. మన ప్రభు రాజు బిడ్డలైన మనము రాజుగారి పిల్లలము. రాజుగారికి ఉన్న అధికారం రాజుగారి పిల్లలకు ఉండదా? అంటే ఏలుబడి చేసే అధికారాన్ని దేవుడు మనకి ఇద్దామనుకుంటున్నాడు. హల్లెలూయా. అందుకే మీరందరూ ఆ అధికారాన్ని సంపాదించాలి. ఇప్పుడు అతి త్వరలో యేసయ్య వస్తాడు. ఆయన వచ్చినప్పుడు సంఘాన్ని, మనందరినీ తీసుకెళ్ళిపోతాడు. ఈ లోకానికి 7 ఏళ్ల శ్రమలు వస్తాయి. శ్రమల ముగింపు అయిపోయినాక ఆయన సంఘంతో పాటు భూమికి వస్తాడు. ఇజ్రాయెల్ జాతిని రక్షించుకుంటాడు, కాపాడుతాడు. కాపాడి ఈ భూమి మీద 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభిస్తాడు. 1000 ఏళ్ళు నీతి పరిపాలన యుగం జరుగుతుంది. ఏ రాజుగారు కూడా 1000 ఏళ్ళ పరిపాలన చేయలేదు. మన ప్రభుని యేసు 1000 ఏళ్ళు పరిపాలిస్తాడు. అప్పుడు ఆయనతో పాటు వచ్చిన మనం కూడా ఈ భూమి మీద ఆయన కింద సామంత రాజులుగా, ఒక్కొక్క పట్టణంలో, ఒక్కొక్క రాజ్యంలో, ఒక్కొక్క దేశంలో రాజులుగా, అధికారులుగా, మనం పరిపాలకులుగా ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. అంతేకాకుండా ఈ యుగం అయిపోయిన తర్వాత, ఈ భూమి ఆకాశాలు కొట్టుకుపోయి అగ్నికి అప్పగించిన తర్వాత, నిత్యత్వంలో కూడా దేవుడు మనల్ని ఏలుబడి చేసే రాజులుగానే పెట్టుకుంటాడు. కొత్త భూమి, కొత్త ఆకాశంలో కూడా. ఇవన్నీ వాక్యాలు ఉన్నాయి, చదివితే లేట్ అయిపోతుందని చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. మనందరం మొదటి ఆదాము కోల్పోయిన రాజరిక హక్కును తిరిగి కడపటి ఆదాముని యేసుక్రీస్తు ద్వారా ఆ అధికారాన్ని, ఆ ఏలుబడి శక్తిని మనం సంపాదించాలి. ఏం పొందుకున్నారు ఇప్పటిదాకా మీరు? దేవుణ్ణి నమ్ముకొని. వీటిలో ఒక్కటైనా పొందుకున్నారా? అసలు చూసుకోండి జాగ్రత్త. మరి ఇదేదో నవ్వులాట కాదు. మరి ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాము సత్యాన్ని. వీటిని సంపాదించడానికి మీరు భక్తి చెయ్యాలి. ఏదో పేరుకు భక్తి చేస్తూ పేరుకు సేవ చేస్తే కాదు. ఇవన్నీ సంపాదించి మనం ప్రభువును మెప్పించాలి. ప్రైజ్ ది లార్డ్. ఎన్నైనా ఇప్పుడు ఇంకా ఒక్కొక్క విషయం చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. 5 అయినాయి కదా. 6వ విషయం చెప్తాను, వినండి. 6వ విషయం ఏంటంటే, మొదటి మానవుణ్ణి నేల మట్టితో చేశాడు కదా ఈ శరీరాన్ని మరణించుట కొరకు చేయలేదు. దీన్ని ఒక అమర్ధ్యమైన శరీరంగా చేశాడు. ఎలా చేశాడు? ఒక అమర్ధ్యతను ధరింపజేశాడు ఈ శరీరానికి. దానికి చావు లేని, మరణం లేని శరీరంగా చేశాడు దేవుడు. కానీ ఎప్పుడైతే మానవుడు పాపం చేశాడు, అప్పుడు నీవు మన్నే గనక వెంటనే వల్ల మరలా మన్నైపోతావని దేవుడు చెప్పించాడు. మరణం వచ్చింది శరీరానికి. ముందు ఆత్మకు మరణం వచ్చింది పాపం చేయగానే, తర్వాత శరీరానికి కూడా మరణం వచ్చేసింది. అయితే మన ప్రభుని యేసు ఇప్పుడు ఈ శరీరాన్ని ఏం చేస్తాడంటే, దీనికి ఆయన వచ్చినప్పుడు ఇది ఒక అమర్ధ్యమైన శరీరాన్ని ధరించుకుంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ క్షయమైన శరీరము, ఈ నశించిపోయే శరీరము నశించినటువంటి అమర్ధ్యతను ధరించుకుంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము దాని యొక్క 53వ వచనం చదువుదాం. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. మధ్యమైన ఈ శరీరము అమర్ధ్యతను ధరించుకొనవలసి ఉన్నది అంటున్నారు. ఏం ధరించుకోవాలంటే ఈ శరీరము? క్షయమైపోయే శరీరము అక్షయతను ధరించుకోవలసి ఉన్నది. మధ్యమైన ఈ శరీరము అమర్ధ్యతను ధరించుకోవలసి ఉన్నది అని చెప్పారు. ఎప్పుడు జరుగుతుంది ఇది? యేసు ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు జరిగే సంఘటన గురించి చెప్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఈ క్షయమైన శరీరము అక్షయతను ధరించుకుంటుంది. హల్లెలూయా. ఈ మధ్య శరీరము అమర్ధ్యతను ధరించుకుంటుంది. ఇక ఎన్నడూ మరణం ఉండదు. ప్రైజ్ ది లార్డ్. ఆ అనుభవంలోకి కూడా మనం రావాలి. దాని గురించిన వివరణ ఇప్పుడు నేను ఇవ్వను. ఇంకా హల్లెలూయా. ఎన్నైనా ఇప్పుడు 6 అయినాయి కదా. 7వ విషయం చెప్తాను. ఇంకా 7వ విషయం ఏంటంటే, మనందరము స్వాస్థ్యాన్ని పొందాలి. ప్రభునందు మనకు గొప్ప స్వాస్థ్యం దేవుడు భద్రపరిచి పెట్టాడు. హల్లెలూయా. ఆదామునకు ఈ భూమండలాన్ని స్వాస్థ్యంగా ఇచ్చాడు. దాన్ని ఆయన నష్టపోయాడు. దేవుడు మనకందరికీ పరలోకాన్ని స్వాస్థ్యంగా ఇస్తున్నాడు. హల్లెలూయా. పరలోకమందు మనకందరికీ స్వాస్థ్యము
భద్రపరచబడి ఉన్నవి. ఆ స్వాస్థ్యాన్ని మనకివ్వడానికి, ఆ సంపదలను మనకివ్వడానికి, ఆ హక్కును మనకివ్వడానికి దేవుడు మనలను తన దగ్గరికి పిలుచుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఇవన్నీ మనం సంపాదించాలి. హల్లెలూయా. అవన్నీ ఎక్కడున్నాయి అనుకుంటున్నారు? దేవుళ్ళు మనందరికీ ఆ స్వాస్థ్యము ఉన్నాయి. చదవండి యొక్క అపోస్తల కార్యములు 20వ అధ్యాయము దాని యొక్క 32వ వచనం చదువుదాం. ఇప్పుడు దేవునికి ఆయన కృపా వాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలగజేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. ఏమిస్తాడంట? పరిశుద్ధపరచబడిన వారందరికీ స్వాస్థ్యం ఇస్తాడు. స్వాస్థ్యం అంటే ఏంటి? స్వాస్థ్యం అంటే ఏంటి చెప్పండి? స్వాస్థ్యం అంటే సంపదలు, ఆస్తిపాస్తులు అనుకోండి మీ లెక్కలు. అవి దేవుడు మన కొరకు భద్రపరిచి పెట్టాడంట. ప్రైజ్ ద లార్డ్. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము మొదటి అధ్యాయం 3వ వచనం చదవండి. మొదటి అధ్యాయంలో 3వ వచనం. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచటం వలన జీవముతో కూడిన నిరీక్షణ మన కలుగునట్లు, అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారంది అయిన స్వాస్థ్యం మనకు కలుగునట్లు. అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది అయిన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్నది. రక్షణ మనకు దొరుకునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడు. ఎక్కడుంది ఆ స్వాస్థ్యము? మీరు భూలోక స్వాస్థ్యాల కొరకు పరుగులు ఎత్తకండి. పరలోకంలో మనకు దేవుడు గొప్ప స్వాస్థ్యాన్ని దాచిపెట్టాడు. దాని కొరకు ఇప్పుడు మనం భక్తి చేయాలి, దాన్ని సంపాదించాలి, వాటిని పొందుకోవాలి. యేసు ప్రభు కూడా అన్నాడు, భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకొనకండి, పరలోకంలో మీ కొరకు ధనం కూర్చుకోండి అని చెప్పారు. ప్రైజ్ ద లార్డ్. పరలోక ధననిధి మనకు కావాలి. అర్థమవుతుందా? ఆ ధనాన్ని మనం సంపాదించాలి. అది నిత్య జీవమందు మనకు దొరుకుతుంది. అందుకే దేవుడు మనందరినీ నిత్య జీవానికి వారసులుగా చేయాలనుకుంటున్నాడు. మొదటి ఆదాము ద్వారా ఇవన్నీ నష్టమైపోయినాయి. కడపటి ఆదాము ద్వారా వీటన్నింటి తిరిగి మనం సంపాదించుకోవాలి. మొదటి ఆదాము ద్వారా మొదట జీవం కోల్పోయాము, సహవాసాన్ని కోల్పోయాము, సారూప్యాన్ని కోల్పోయాము, మహిమను కోల్పోయాము, ఏలుబడి చేసే అధికారాన్ని కోల్పోయాము, తర్వాత అమర్ధ్యమైన శరీరాన్ని కోల్పోయాము, ఆ తర్వాత స్వాస్థ్యాన్ని కూడా నష్టపోయాము. కడపటి ఆదామని యేసు ద్వారా ఇవన్నీ తిరిగి సంపాదించడానికి మీరు మారు మనసు పొంది రక్షణ పొందండి, బాప్తిస్మం పొందండి, పరిశుద్ధాత్మను పొందండి. ఈ లోకానికి వేరే ప్రత్యేకంగా ఉండండి, ప్రభుత్వాన్ని సహవాసం చేయండి, అపోస్తల బోధలో ఉండండి, ఎడతెగక ప్రార్థన చేయండి. వీటి కొరకు చేయాలి. వీటి కొరకు మీరందరూ ప్రార్థన చేయాలి. అందరూ మోకరించి దేవుడికి మీ జీవితాలు అప్పగించి వీటి కొరకు మమ్మల్ని నడిపించమని, కాపాడమని, ఇవన్నీ మాకు అనుగ్రహించమని దేవుణ్ణి వేడుకోండి. అందరు ప్రార్థన చేయాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ మహిమగల ప్రభువా, మహిమగల దేవా, మహిమగల రాజా, మహిమగల తండ్రి, నాయనా నీకు వందనాలు, 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 స్తోత్రాలు, కృతజ్ఞతలు. ఇవేగో చెప్పబడిన మాటలు లోక సంబంధమైన కాదు, శరీర సంబంధమైన కాదు, కట్టుకథలు కాదు, జోకులు కాదు, పరిహాసాలు కాదు. వాక్యం యొక్క సత్యాన్ని మీకు అందించాను. విన్న వారంతా కూడా యథార్థంగా ఈ సత్యాన్ని గుర్తించి గ్రహించి మొదటి మానవుడు కోల్పోయిన విషయాలన్నీ కడపటి ఆదామైన యేసుక్రీస్తు ద్వారా తిరిగి వీటన్నింటిని మనం సంపాదించుకోవాలి. దాని కొరకే మనం భక్తి చేయాలి. దాని కొరకే ఈ క్రైస్తవ్యం యొక్క అనుభవంలో నడవాలి. అందరూ ప్రార్థన చేయండి, అందరూ సమర్పణ చేయండి.